4 పదుల పరుగు పడుతూ లేస్తూ ఇప్పుడు మళ్ళీ పరుగులు అంకించుకుని నేషనల్ హైవే మీద పరిగెడుతున్న ఈ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, ఆయన పేరే శివలింక కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. 77లో డిగ్రీ పూర్తి చేసుకుని నేను మాయకి ఉద్యోగ వేటలో చంద్రమోహన్ గారి ఇంటి దగ్గరికి వచ్చాను. అప్పుడు మాయ అంటే నేను రెండో కై కొడుతుంది చంద్రమోహన్ గారికి. మాయ మొదటి ఒక మాత్రం చెప్పాడు, నువ్వు సినిమాలో దిగద్దు, ఒకసారి ఎక్కావా ఇది చెరుకుపోయి చంపేస్తుంది, దిగావా చంపేస్తుంది. ఇవాళకి నేను ఎన్ని సినిమాలు చేసినా అయ్యో మీరు ఆదిత్య 369 నిర్మాత అండి అని నన్ను అందరూ ఒక్కసారి స్టేర్ చేసి నమస్కారం అండి అని మాట్లాడుతున్నారంటే దీనికి కారణభూతులైన, ముఖ్యంగా దీనికి అంకురం ఆజ్యం పోసిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, అట్లాగే సంగీత శ్రీనివాసరావు గారు ఆ బొమ్మను తయారు చేసి నాకు అందంగా వచ్చింది. ఇవన్నీ ఉన్నా కూడా ఇది నమ్మి బాలకృష్ణ గారికి ఎందుకంటే అతను నమ్మటం ఒకవాడు అంత ఒక పక్కన జైజాంటిక్ ఫిలిమ్స్ అప్పుడు నా లైఫ్లో ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక అహనా పెళ్ళంట, ఒక శ్రీవారికి ప్రేమలేఖలాగా స్టార్ట్ టు ఎండ్ చేయాలని విపరీతమైన ఉండేది. అది దీంతో తీరిపోతుంది. జీవితం మొత్తం మన చేతిలోనే రాసుంటుంది నాన్న. Nonsense, Saranga. No. This makes great sense. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడున్న స్థాయి అంటే ఇవాళ ఇండివిజువల్ కార్పొరేట్స్ వచ్చేసారండి. మల్టిపుల్ ఏమో వాళ్ళ వెనకాతల మల్టిపుల్గా ఉంటారేమో నాకు తెలియదు, కానీ ఇవాళ కొన్ని సంస్థలు ఉన్నాయి. ఏమిటో 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు, 500 కోట్లు అంటున్నారు, 300 కోట్లు అంటున్నారు, పాన్ ఇండియా అంటున్నారు, పాన్ వరల్డ్ అంటున్నారు. ఈ పాన్ ఇండియాలో ఇవన్నీ వింటుంటే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇందులోని స్పెషల్ టచ్ అని నేను ఎందుకన్నాను, ఇంటర్వ్యూ మొత్తం అయిన తర్వాత మీరే చెప్తారు ఆ కారణం. ఎందుకంటే ఇప్పుడు ఆ స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో మనతో పాటు ఇక్కడ ఉన్న ఈ గెస్ట్ 4 పదుల పరుగు పడుతూ లేస్తూ ఇప్పుడు మళ్ళీ పరుగులు అంకించుకుని నేషనల్ హైవే మీద పరిగెడుతున్న ఈ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, ఆయన పేరే శివలింక కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి అభినందన పూర్వకంగా స్వాగతం పలుకుదాం. అయ్యా నమస్కారం. నమస్కారం. వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ, టు సీ యూ ఇన్ దిస్ హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని చూడగానే నాకు ఒక్కసారి ఒక రీల్ లాగా తిరుగుతుంది సార్. ఎందుకంటే మీ ఫస్ట్ పిక్చర్ చిన్నోడు పెద్దోడు, అంతకు ముందు నుంచే నాకు చూచాయిగా మిమ్మల్ని తెలుసు. నాకు మీరు బ్యాంకులో పనిచేస్తున్నప్పటి నుంచే తెలుసు నాకు. కానీ మీరు సడన్ గా ఈ సినిమాలు మొదలెట్టి అసలు ఎలా జరిగింది సార్ మీ ఫురే, అంటే మీ ప్రవేశం అంటే సులభంగా అయిపోయిందా? 77లో డిగ్రీ పూర్తి చేసుకుని నేను మాయకి ఉద్యోగ వేటలో చంద్రమోహన్ గారి ఇంటి దగ్గరికి వచ్చాను. అప్పుడు మాయ అంటే నేను రెండో కై కొడుతుంది చంద్రమోహన్ గారికి. అవునండి. మేళలుండే స్వయాన, అట్లాగే విశ్వనాథ్ గారు బంధువే, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా బంధువే. పోతే మీరు మామూలు పేర్లు చెప్పట్లేదు. వచ్చినప్పుడు మాయ వేటలో వచ్చినప్పుడు సరే నేను చూస్తాను. అప్పుడు నాకు ఇమ్మీడియట్గా అండమాన్ అమ్మాయి అని నాగేశ్వరరావు గారి షూటింగ్ జరుగుతుంది. నాగేశ్వరరావు గారికి నేను చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారి పెద్ద అభిమాని. నేను ఆయన అంటే వాడు చచ్చిపోయేవాడు. నేను నాకు సినిమా అంటే పిచ్చి, అది కరెక్ట్ అనుకోండి. రామారావు గారి సినిమాలు, గండికోట రహస్యాలు, రాజకోట రహస్యాలు, మనం అవి కంచుకోట్లు అవన్నీ కూడా. బట్ అట్లాగే కృష్ణ గారు అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. సోహన్ బాబు గారిని అదొక స్టైల్. మా తరంలో ఉండే ఈ నలుగురితోనూ చాలా ఎక్కువ వెళ్తూనే, బట్ ఒక పిసరంత ఎక్కువ నాగేశ్వరరావు గారి మీద నాకు అభిమానం ఉండేది చిన్నప్పటి నుంచి. అలా ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు ఏమయ్యా మావాడు, సార్ నాగేశ్వర గారు మావాడు మీ పిచ్చి, మా ఫోటోలు కూడా పెట్టి తిరుగుతుంటాడు, అక్కడెక్కడో మన దీంతో కూడా విజయవాడలో కూడా అతను ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ నేను. ఓకే. అని ఇంటర్మీడియట్లు వాటిలో అని చెప్తే అలాగా అని చెప్పినారు. చాలా మాట్లాడుకున్నాం. అప్పుడు ఉద్యోగ వేటలో వచ్చాడంటే ఏం చేస్తున్నావు బాబు అంటే డిగ్రీ జస్ట్ బీకామ్ పూర్తి చేసుకొచ్చానండి అన్నాను. వెంటనే ఆయన అయితే ఒక పని చేయండి, కేఎల్ఎం ప్రసాద్కి చెప్తాను,
ట్రై చేయండి అన్న. ఆయన సవేరా ఉంటుండేవాళ్ళు అప్పుడు. సవేరా ఉండేవాళ్ళు ఎప్పుడు సవేరా. అప్పుడు ఒకసారి సాయంకాలం బాబు నన్ను వెళ్ళాను, ఇమీడియట్ గా ఫోన్ చేశారండి. అప్పట్లో మీకు తెలియదు, అప్పుడు ప్రైవేటైజేషన్ అవ్వలేదు. అవునండి. నేను నాకు ఇంటర్నేట్ పోస్టింగ్ జరిగింది. ఆ పోస్టింగ్ కూడా షౌకర్పేట్ బ్రాంచ్. నాకు అనుభవాలు మర్చిపోలేనండి. వాణి గారు మన మీకు గుర్తుంది కదా, కృష్ణమోహన్ రావు గారు, రాజేంద్రరావు గారి వైఫ్ షౌకర్ బ్రాంచ్ లో ఆవిడ వర్క్ చేస్తుండేది. ఆవిడ పక్కన నాకు వచ్చింది. వాణి గారు కదా బ్యాంక్ లో. వాణి గారు వర్క్ చేసింది, కృష్ణమోహన్ రావు గారు వైఫ్. అప్పుడు నేను అక్కడ జాయిన్ అయ్యామ్మా, చంద్రమోహన్ గారు మళ్ళీ అలాగా మీరు మన సినిమా వాళ్ళే అన్నట్టుగా ఆవిడ చాలా ఫ్రెండ్లీగా నన్ను ఎంకరేజ్ చేసింది. ఆవిడ అక్కడ ఈ టెంపరీగా పోస్టింగ్ అంటారు, 30 రోజులు చొప్పున పోస్ట్ చేస్తూ మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఏ రైట్, మనం ఎగ్జామ్స్ రాలేదుగా, రికమెండేషన్లో వచ్చాం కదా. అవునండి. అట్లా జరిగిందండి. తర్వాత నాకేమైందంటే కరెక్ట్ గా అది నాకు 6 మాసాలు, బట్ ఒక లెక్క ఉంటుంది దాంట్లో. 180 రోజులు కంప్లీషన్ అయిన తర్వాత పర్మనెంట్ చేస్తారు. కరెక్ట్ గా అప్పుడు ఈ 21 బ్యాంక్స్ నేషనలైజేషన్ జరిగింది. దాంట్లో ఇంక్లూడ్ అయింది ఆంధ్ర బ్యాంక్ కూడా. అప్పుడు సడన్ గా నేను ఒక 15 రోజులు ఉండగా మిస్ అయిపోయాను. తర్వాత మావయ్య అప్పుడు మావయ్య సీతామహాలక్ష్మి షూటింగ్ జరుగుతాం. అప్పుడు ఒక పక్కన ఏమైందంటే, అప్పుడు ఒక సిరిసిరిమో తర్వాత ఒక ఇది వచ్చిన తర్వాత సీతామహాలక్ష్మి జరుగుతుండగా 16 ఏళ్ళ వయస్సు ప్రారంభం అవుతుంది. ఆ టైంలోకి నేను కూడా వ్యవహారాలను చూసి, అప్పుడు రాజ్యలక్ష్మి పిక్చర్స్, అంగారు సత్యం గారు, వీళ్ళంతా ఒక 16 వైద్యుల్ని కొనుక్కొని ఇది వస్తూ కొన్ని కారణాంతాల వల్ల శోభన్ బాబు అనుకున్నది కదా, శోభన్ బాబు గారు అనుకున్నారు. ఎందుకంటే శోభన్ బాబు గారు చేయలేదు అంటే ఏం లేదండి. శోభన్ బాబు గారిది ఏమిటంటే, అది ఆయన మోస్ట్ గ్లామరస్ గా చూశారు నన్ను. దాంట్లో గోచి పెట్టుకుని ఒక కాలు లేదంటూ ఒక బంకచీడి, అంటే ఇటు పక్కన ఎప్పుడు చొంగ కారుతుండాలి. అవునండి. ఇట్లా ఇది మరీ ఇంత ఇదిగా ఉందని కొంచెం హెసిటేషన్ లో ఉన్నప్పుడు, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ రాఘవేంద్రరావు గారు ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకుని, సిరిసిమ్మ చాలా బాగా చేశాడు, ఇప్పుడు సీతామహాలక్ష్మి జరుగుతుంది, ఇమ్మీడియట్ గా వీల్ గో ఫర్ చంద్రమోహన్ అని కరెక్ట్ గా అంటాం. ఇది రావటం, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కారణాలు. ఆ టైంలో నేను కరెక్ట్గా ఈ జాబ్ అయింది, ఏం చేద్దాం, నేనే కొంచెం నాకు హీరోగా మొత్తం ఆ వేషాలు వస్తున్నాయిరా. అప్పుడు నవతా పిక్చర్స్ ఇంటింటి రామాయణం కూడా వచ్చింది. ఇవన్నీ రావడంతో సరే నేను కూడా, నాన్న నాకు పని చేయి, నువ్వు బీకాం గ్రాడ్యుయేట్ కదా, మన ఆడిటింగ్లు నా పనులు అవి చూస్తూ కాల్ షీట్లు చూస్తూ ఉండు అని అనగానే ఇమ్మీడియట్ గా నాకు చేతి నిండా పని ఉండేది. ఆ 24 hours మావయ్య 3 షిఫ్ట్లు చేసి, అవును చాలా బిజీ. ఏం చేస్తుండే, హీరోగా చేస్తూ కూడా మళ్ళా నా రామారావు గారు మా బావమరిది, నాగేశ్వరరావు గారి తమ్ముడు, సోమన్ బాబు తమ్ముడు, కృష్ణ గారికి బావ, అన్ని రకాలు చేసుకుంటాం. ఏది ఒక్క వాడు కాదు. ఖాళీగా ఉండే మనిషిని ఖాళీగానే ఉంచుతుంది, ఎప్పుడు బిజీగా ఉండేవాడి దగ్గరికే ఇండస్ట్రీ పిలుస్తుంది అనే ఒక సూత్రం చంద్రమోహన్ గారు పాటించాడు. అందుకనే మావయ్య 900 సినిమాలు అబౌవ్ చేయగలిగాడండి. ఏ రోజు ఖాళీగా ఉండలేదు. 24 hours పెద్ద ఎనర్జీ అండి నాకు. అట్లా దాంట్లో అప్పుడు అలా బిజీ అయ్యి నేను సినిమాకి అట్రాక్ట్ అవడం జరిగిందండి. అలా చూస్తూ మెల్లమెల్లగా నేను తర్వాత నాకేమైందంటే, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ రాశాను, ఎస్బీఐలో జాబ్ వచ్చింది. అది హైదరాబాద్ వచ్చింది. అప్పుడు వెంటనే అదేంట్రా నువ్వు మంచి పీక్ లో, అప్పుడు బాగా పీక్ లోకి వచ్చారు. ఈ ఇంటింటి రామాయణాలు అయిపోయినాయి, సూపర్ హిట్లు. అక్కడి నుంచి మాకు రేలంగి నరసింహరావు గారు, కట్టా సుబ్బారావు గారు, ఇటు పక్కన బోయిన సుబ్బారావు గారు, ఇక బోల్డెన్ సినిమాలు ఇలా అన్ని వచ్చాయి. మధ్యలో ఈయన శుభోదయం స్టార్ట్ అయింది, విష్ణు శుభోదయం ఉంటుంది. ఇలా రకరకాల మావయ్య మార్కెట్ బాగా పెరిగింది. అప్పుడు ఒక దాదాపు సంవత్సరానికి 8 నుంచి 12 సినిమాలు హీరోగా వచ్చే ఈ సీక్వెన్స్ వచ్చే టైంకి నాకు స్టేట్ బ్యాంక్ రావటం. అదేంట్రా ఈ టైంలో మనకి స్టేట్ బ్యాంక్ ఏంటన్నప్పుడు మా అత్తయ్య గారు జలంధర చంద్రమోహన్ గారు బాగా, ఏమండి మీకు 10 ఏళ్ళు ఉంటుందో 20 ఏళ్ళు మార్కెట్ ఉంటుందో తెలియదు, వాడిది పర్మనెంట్ లైఫ్, మీరు ఒక పని చేయండి, మీకు అతను అవసరం ఉంటే తెప్పించేసుకోండి అని చెప్పంటే, హైదరాబాద్ నుంచి నేను మళ్ళా నాకు ఈ 6 months ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ లేదులేండి, అది పర్మనెంట్ అన్నప్పుడు నేను సర్కిల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని మళ్ళీ వచ్చేసేయటం అయిపోయింది. ఐఐటి బ్రాంచ్కి వచ్చి మళ్ళీ మావయ్య జోడుగుర్రాలు మావయ్య డేట్లు వ్యవహారాలు ప్లస్ నా ఇది ఇలా నేను చేయటం. ఈ రకంగా నేను సినిమా పట్ల, అంటే అప్పుడు మీకు తెలుసు
ఈ ఆర్టిస్టులు పక్కింటి అమ్మాయిలు, మాకు గోపాలరావు గారు అమ్మాయిలు, అవన్నీ మేమంతా బాగా జరిగిన ఫుల్ బిజీగా ఉన్నారు, బాగా బిజీగా ఉన్నాం. అప్పుడు నువ్వు బ్యాంక్ జాబ్ చూసుకుంటూ ఇవన్నీ కూడా నేను చేస్తుండేవాడిని. ఆ టైంలో శాంతి గారు, మనకు అమాయక చక్రవర్తి నాగార్జున సాగర్ లో చేశారు, పుట్టన్న గారి సినిమా కన్నడ, ఇవన్నీ నాకు బాగా గుర్తుంది. ఇలా అన్ని సినిమాలు చేసుకుంటూ ఇది చూస్తూ అన్ని రకాలుగా మావయ్య ఎంత బిజీగా ఉన్నాడు, నేను అంత బిజీగా ఉంటాను. తెలియని ఒక మావయ్య కన్నా బిజీ మీరు. అండర్ కరెంట్ లో నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. అప్పుడు అందరూ నాకు అందరు ఆర్టిస్టులు నాట్ అంటారే, ప్రతి ఒక్కళ్ళు తెలుసు, ఇప్పుడు తెలుసు అనుకోండి. నేను కానీ అది మొదలు కదా, చిరంజీవి గారు చేస్తున్న చోట ప్రతి చోటుకి వెళ్తున్నాం. ఎందుకంటే మాయ కూడా వాటిలో కొన్ని, మహేంద్ర గారి సినిమా మీకు తెలుసు, ఇలాంటివి చాలా సినిమాలు చేశారు, ఇద్దరు కలిపి చేసినవి ఉన్నాయి. అలాంటి అందరితోనూ పరిచయ భాగ్యం కలగటం జరిగింది నాకు. అప్పుడు ఇట్లా ఉండగా ఇంకా నేను మెల్లగా ఇలా అట్రాక్ట్ అవుతూ 84లో ఎంవీరావు రాకాశ్ నాగ్ అని ఒక సినిమా డబ్బింగ్, మాకు మిత్రుడు, అతను ఇట్లా డబ్బింగ్ చేయటం జరిగింది. దాన్ని సార్ కృష్ణ గారు చిన్న నెల్లూరు జిల్లా వేయకూడదా అని చెప్పానంటే, సినిమా ఎందుకు అంటే లేదు చూడండి 17,000 అని అంటే, ఒక జిల్లా 17,000 కొనుక్కోమాట. అప్పుడు ప్రింట్ కాస్ట్ ఎంత ఉండేది, 200 ఐ థింక్ 350 400 లేకపోతే 1,000 రూపీస్, సంథింగ్ లైక్ దట్ ఇఫ్ ఐ రిమెంబర్, 1,200. ఆ టైంలో చేస్తే అది పెద్ద హిట్ అయ్యేది, ఒక 15,000-20,000 మిగిలింది. తర్వాత ఎదురుదాడి అని ఒక డబ్ చేసాం, ఎదురుదాడి కలిపి, అది కూడా మాకు ఇది చేయటం. తర్వాత తులసిదళం వాణి పిక్చర్స్, మన వెస్ట్ గోదావరి వాణి ఫిలిమ్స్, సత్యనారాయణ గారు చాలా ఫేమస్ డిస్ట్రిబ్యూటర్, మంగమ్మ గారి మనోడు, పెద్ద సినిమాలు చేశాడు ఆయన. తులసిదళం చేశారు, దాంట్లో కూడా నేను టోటల్ యాక్టివ్ గా దాంట్లోకి ఎంటర్ అవటం చేయటం జరిగింది. కాకపోతే అది సెన్సార్ ప్రాబ్లం, తెలుగుకి వచ్చేటప్పటికి సెన్సార్ చేయకూడదు, ఇది సూపర్ స్టిషన్ అని చెప్పి, ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని చేశారు. తర్వాత రూల్స్ మారినాయి. ఒకసారి వన్స్ సెన్సార్ యూ కెనాట్ క్వశ్చన్ ది అగైన్ సెన్సార్ అనేది తర్వాత వచ్చిన రూల్స్. ఇది ఢిల్లీ దాకా వెళ్ళటం, కొంత డిలే అవ్వటం, అది కూడా రిలీజ్ చేయటం నేను మళ్ళీ నెల్లూరు జిల్లా ఇలా జరిగింది. తర్వాత ఇది ఇలా ఉండగా సార్ 87లో 86-87లో మనకి, అప్పుడు నాకు మ్యారేజ్ అయింది 86లో. అప్పుడు నేను సాలిగ్రామం మాయ హౌస్కి అక్కడ ఉన్నప్పుడు, ఆ పక్కన ఎవరు రాళ్లపల్లి ఇంట్లోనేమో తనికెళ్ళ భరణి, వెనకాతలు శాస్త్రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గారు, పక్కనేమో దివాకర్ బాబు, మొత్తం సాలిగ్రామం అంతా మనుషులు. ఎదురుగా ఆపోజిట్ హౌస్ శ్రీధర్ గారు, మన ముత్యాల శ్రీధర్ గారు, ఈ అందరు ఆర్టిస్టులు. అటుపక్క ఒక్కళ్ళు అయింది వెళ్తే రవిరాజ పిన్సిటీ, ఇంకా అందరూ ఉండేవాళ్ళు. సరే ఇట్లా ఉండగా నేను మెల్లిమెల్లిగా దీంట్లోకి ఇట్లా ఇక్కడ వచ్చిన తర్వాత, మాకు అప్పుడు ఏంటంటే 86-87లో మనకి నెల్లూరు నుంచి మన చాలామంది ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ చూపించి రావటం మొదలెట్టారు. ఏంటి అంటే 83 మనకి స్లాబ్, మీకు తెలుసు స్లాబ్ వచ్చిందండి. అక్కడి నుంచి కొంచెం గట్టిగా అదే రామారావు గవర్నమెంట్ లోకి వచ్చే ఖైదీ లాంటి సినిమాలు అన్ని పడ్డ తర్వాత ఒక అట్రాక్షన్ పెరిగింది ఇండస్ట్రీ పట్ల. అటు పెద్ద పెద్ద సినిమాలు పట్టడం పక్కన ఆ స్లాబ్ లో వచ్చినవి అవన్నీ. అవునండి. అప్పుడు మహాసంగ్రామం చేస్తున్నారు, పెద్ద పెద్దగా ప్రొడక్షన్ వాళ్ళందరూ నెల్లూరు నుంచి దిగుతాం, చాలా మంది దిగారు. ఆ టైంలో మా దశరథరామరెడ్డి గారు మా ఆడిటర్ అండి. ఆయన నేను అడిగా, సార్ నాకు ప్రొడక్షన్ మీద చాలా అనుభవం ఉంది, చూశాను, నాకు పని సరిపోవట్లేదు, నాకు కొంచెం నేను ఎవరికైనా ఒక ఈపీగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వస్తాను సార్, ఎవరికైనా చెప్పండి సార్ అని చెప్పాను అన్న. అంటే సరే అయితే చెప్తాను. మీకు గుర్తుందో లేదో, మాగుంట సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు కాశ్మూరా అని తీశారు, వాళ్ళు తీశారు, వాళ్ళు నాకు ఫ్రెండ్సే. అప్పుడు నేను అంటే సార్ ఎవరినైనా అటాచ్ చేయండి అని, అప్పుడు సవేరా వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఒక్కొక్క కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు దిగుతున్నారు. నేనంటే నాకు ఎవరినైనా పరిచయం చేయండి సార్, మీ వాళ్ళని ఎవరినైనా అని చెప్పి, నాకు కొంచెం నేను చేసి పెడతాను అని అన్నా. అంటే సరే నేను చెప్తాలే అన్నారు. ఒకసారి ఇట్లాగే మళ్ళీ ఆయన సీరియస్గా అడిగితే, ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది దశరథరామరెడ్డి గారు. ఎవరో నువ్వు చేయటమయ్యా, నువ్వు చేయొచ్చు కదా అన్న. నేను చేయటం ఏంటి సార్, నేను ఆల్రెడీ ఎంప్లాయీని, బ్యాంక్ ఎంప్లాయీని, ఉద్యోగం బీకేస్తారు అని అంటే, నువ్వు కావాలి మీ ఆవిడ పేరు చేయవయ్యా అన్నాడు. అంటే సరే అలాగే అన్నాను. నేను సీరియస్ తీసుకోవాలా, చెప్పవయ్యా మేమైనా చేస్తే నీకు మంచిదే అవుతుంది అని అన్నారు. అంటే ఏంటి, ఒక ఆధారం దొరికింది. నేనేం చేసినా ట్రస్ట్ మీద చేస్తాను, ఆ ట్రస్ట్కి నువ్వు మళ్ళీ రిటర్న్ ఇస్తే చాలు, నాకేదో నామినల్ ఒక 50 పైసా 75 పైసా ఇంట్రెస్ట్ లాంటిది చాలా అని అన్నారు. అంటే సరేనన్నా. అప్పుడు నేను ఏం చేశానంటే, ఫస్ట్ నేను మా మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, నాకు ఒక సహాయకుడు, నిర్మాణ అతను ప్రొడక్షన్ కంట్రోలర్ అన్నీ చేశాను, నిర్మాణ సంచాలకుడు. అతనితో మాట్లాడుతున్నాగా, ఏబీఎం వాళ్ళది కాసేదాన్ కడవలడా అని చాలా పెద్ద కామెడీ సినిమా ఉంది.
అవును. అది అద్భుతమైన సినిమా. దాని వెంటనే మేము వెళ్ళి ఆయనతో శరవణన్ గారితో మాట్లాడి ఓ 30,000కి రీమేక్ రైట్స్ కొనుక్కుని వెళ్ళి రేలంగి నరసరావు గారికి చూపించాం. నరసింహ గారితో చేద్దామని అనుకున్నాను అనమాట. జంజాల్ గారితో చేయాలని నా డ్రీము. జంజాల్ గారితో కూడా చేద్దాం అనుకున్న ఒక సినిమా ఎప్పటి నుంచో అడుగుతుండేవాడు. బాలు గారితో కానీ మనం అందరం కలుస్తుండేవాళ్ళం మేము. సరే ఇక వెళ్తే ఆయన చేద్దాం, బాగుంది సార్ కృష్ణప్రసాద్ గారు అది ఇది అన్నాడు. ఈ లోపల అక్కడప్పుడు చిన్న తంబి పెరి తంబి అని ఒక సినిమా రిలీజ్ అయింది. మన ప్రభు సత్యరాజు నదియా చేసి దాన్ని మంచి సక్సెస్ అయింది. దాన్ని ఎందుకో రేలంగి నరసరావు గారు వీళ్ళందరూ అది బాగుంటుందండి, ఇంకా అది ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ అని చెప్పాలంటే చూస్తే రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ గారు వేస్తే అదిరిపోతుందండి అని అన్నారు. అనగానే వెంటనే నేను వెళ్ళి మాట్లాడి తిరుపూర్ మణి ప్రొడ్యూసర్ కోయంబత్తూర్ డిస్ట్రిబ్యూటరు, చాలా అసోసియేషన్ మెంబరు, అన్ని చాలా పెద్దవాళ్ళు. సరే వెళ్ళి అడిగితే అది ₹1,00,000 అని అది వెళ్ళి 70,000కి మాట్లాడేశాను. ఇది కొన్నాను. కొని దీన్ని ఇక రేలంగి నరసరావు గారిని కూడా సజెస్ట్ చేసింది మావయ్య. చాలా హ్యాపీరా, వెరీ కంఫర్టబుల్, 25 రోజులు 30 రోజులు కూడా దాటినా కూడా చేస్తాడు, హాయిగా ఉంటుంది. మావయ్య మొదటి ఒకటి మాత్రం చెప్పాడు, నువ్వు సినిమాలో దిగద్దు, నీకు అనవసరం, నేను చెప్తున్నాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కాడి నుంచి దీంట్లో ఒకసారి ఎక్కావా ఇది చిరుతపులి చంపేస్తుంది, దిగావా చంపేస్తుంది అని అన్నాను. నేను అది కాదులే మాయ, వీళ్ళ మాయ దశరథరామ రెడ్డి గారు ఎంకరేజ్ చేశాడు. మా డబ్బులు నేను పెడుతున్నా కదయ్యా, డోంట్ వరీ అని చంద్రమోహనం నువ్వు పెట్ట. నేను అసలు ఏమంటే వాడి కష్టంలో ఉన్నా కూడా రాను, ఎందుకంటే వాడికి నేను చెప్తున్నా అగెనిస్ట్గా వెళ్తున్నాడు అంటే ఆ రకంగా నాకేమో ఉండాలి లోపల ఉండే టెంప్టేషన్. అది చేసి సరే అది చేసి తర్వాత బాలు గారు మ్యూజిక్ అని పెట్టుకున్నా. మీకు గుర్తుందో లేదు, బాలు గారు మ్యూజిక్ చేస్తే ఆడవు అని ఒక చిన్న సెంటిమెంట్ ఉండేదండి, అపవాదు ఉండేది. నేను బాలు గారిని పెట్టుకుంటే నన్ను ఎందుకయ్యా నువ్వు ఎస్పెషల్ నీకు చక్రవర్తిని నేను మాట్లాడతాను హాయిగా అంటే, లేదంకుల్ ఫస్ట్ మీతో చేయాలనుంది నాకు అని అన్నా. అంటే సరే అని చెప్పి ఆయన మామూలుగా మాడతాడు కదా, నీ కర్మ ఏం చేస్తావు కదా. కొంచెం మా టీంలో కొంచెం అందరూ కొంతమంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. బాలు గారిని పెట్టారు, బాలు గారిని మ్యూజిక్ పెట్టాను. బట్ ఎస్పెషల్ నేను ఇది అన్నాను జంజాల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు డైలాగులు రాసి పెట్టాలన్నా. ఈయనకి యాక్చువల్గా మీకు తెలుసు కాశీనాథ్, దివాకర్, రేలంగి నరసరావు గారు టీం ఉంది కనిస్తండి. నేను జంజాల్ గారితో రాయించుకుంటాను. ఆయన సార్ ఆల్రెడీ ఫుల్ ప్లేజ్డ్ డైరెక్టర్, 5 సంవత్సరానికి 6-7 సినిమాలు, 5-6 సినిమాలు, 4 నుంచి 5 సినిమాలు మినిమం లాగే అవతల పడేసారు. ఆయన టాక్ చేస్తాడండి, నేను పట్టుకుంటా కదా, నేను పట్టుకుని సార్ మీరు నాకు సినిమా డైరెక్షన్ తర్వాత చేస్తాను, నాకు ముందు నాకు డైరెక్షన్ సార్ రాసి పెట్టాలి కృష్ణ. ఆ రకంగా జంజాల్ గారు, మా బాలంకులు, ఇట్లా రేలంగి నరసరావు గారు, దశరథరామరెడ్డి గారు వల్ల శ్రీదేవి మూవీస్ అనే సంస్థ నేను అమ్మవారి పేరు పెట్టుకుని, మా నిర్మాత శ్రీమతి అనితా కృష్ణ నా భార్య పెట్టుకుని ఆ సినిమా అలా స్టార్ట్ అయిందండి. అది నేను 1987 అక్టోబర్ 2 గాంధీ జయంతి విజయదశమి ఒకే రోజు వచ్చింది. ప్రసాద్ 70లో నేను పూజా కార్యక్రమాలతో మొదలెట్టి జనవరి 7 మొదలెట్టి ఏప్రిల్ 1వ తారీఖు రిలీజ్ చేశా. అంటే దాదాపు 2.5 నెలల్లో సినిమా పూర్తి చేశాను. చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. 21 లక్షలో తీసిన సినిమా 26.5కి అమ్మాను. ఆ రోజుల్లో పబ్లిసిటీకి హ్యాపీగా అన్ని 12 సెంటర్లు 100 రోజులు ఒక 5 లక్షల చిల్లర మిగిలింది. డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేసి హాయిగా ఇచ్చేసి, సార్ మీ ట్రస్ట్కి మీ ఇష్టం సార్ అంటే ఏదో చూద్దాం అని 70,000 80,000 ఆయన తీసుకుని ఫస్ట్ టైం టేబుల్ మీద నేను 4 నుంచి 5 లక్షల రూపాయలు చూడ. అంటే ఇవాళ దాదాపు మీకు చెప్పాలంటే ఇవాళ లాంగ్వేజ్లో 2 నుంచి 3 కోట్లు అలా పక్కన పెట్టి, 2-3 కోట్లు కూడా కాదు, ఇంకా ఎక్కువేనండి, అది తెలియదు ఆ ఈక్వేషన్. అలా అయింది. అయిన తర్వాత నాకంటే ఎక్కువ ఇన్స్పైర్ అయింది ఇక్కడ బాలు అంకుల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. భలే చేసేవా, నువ్వు ఇంకో పని చేయి, నువ్వు పెద్ద సినిమా చేయి, నేను నీకు ఏ హీరో కావాలో నేను ఇది చేస్తానని చెప్పాను అన్న. థ్యాంక్ యూ అంకుల్ అన్న. సరే అలా అన్నారు. తర్వాత నా మైండ్లో రకరకాలుగా ఇంకా ఎవరు ఏంటనే ఎగ్జైట్మెంటు, దానికి తగ్గట్టుగా కథలు అనేవి ఏదో రకరకాలుగా చూద్దాం అనే ప్రాసెస్ ఇలా జరుగుతుండగా సడన్గా ఒక రోజున అప్పటికి మనకి సెల్ ఫోన్స్లో సడన్గా మన బాలు గారు పొద్దున్నే విఠల్ గారు తెలుసు కదా, ఆయన మేనేజర్ ఫోన్ చేసి చంద్రమోహన్ గారి ఇంటికి, ఆయన ఒకసారి అర్జెంటుగా విజయ గార్డెన్స్కి మణి రమ్మన్నారంటే బాలు అంకుల్ రమ్మన్నారని చెప్పి అన్నారు. 9:30-10కి రాసాలన్నారు. పొద్దున్నే వెళ్ళాను, ఎందుకు రమ్మన్నారు అంటే, వెళ్తుంటే నేను వెయిట్ చేశాను. ఆయన పాట ఆయనంతా 20 నిమిషాలు 6 గంటలో పాట అయిపోతుంది, పావు గంట పాడేసేసి బయటకు వచ్చేసి
కృష్ణ ఒకసారి కారెక్కు అని చెప్పానంటే నేను చిన్న ఇదేసుకొచ్చాను. సరే నువ్వు పని చేయి, ఇక్కడ వదిలేసి నువ్వు రాత పట్టరా అని పక్కన ప్రసాద్కు దేనికి వెళ్తూ ఆ చిన్న గ్యాప్లో రాత్రి బెంగళూరు నుంచి వచ్చానయ్యా. బెంగళూరులో రికార్డింగ్ ఆయన ఇప్పుడు వారానికి ఒక్కరోజు వెళ్ళొచ్చి బెంగళూరు ఒక రోజు వెళ్ళి అంతం పాడేసి వచ్చాను. ఇంకా సంగీతం గారు నా పక్క సీటు ఒక మ్యాటర్ చెప్పాడయ్యా, చాలా అద్భుతంగా ఉంది. టైం ట్రావెలింగ్ మీద ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో రాలేదు, చాలా బాగుందయ్యా. ఒక్కసారి అది వెళ్ళి కలు, నేను చెప్తాను, తర్వాత మాట్లాడదాం అని చెప్పాను. డిలే చేయకు, వెళ్ళిరా అన్న. వెంటనే దిగా, నాది శాలిగ్రామమే. సరే నేను మెల్లంగా ఆయనకి ల్యాండ్లైన్ నెంబర్ అది ఇచ్చారు ఆయన, అంకుల్ రాసుకుని మళ్ళీ ఫోన్ చేశారు. నేను ఇట్లా రండి మా సాయంకాలం రండి అని అన్నారు. సాయంకాలం వెళ్ళాను. వెళ్ళి కలిసి అంటే బాలుగారు చెప్పారండి మీ మ్యాటర్ కూడా, మొన్న మధ్యన చిన్న సినిమా చేసి బాగుందట కదండి, హ్యాపీ అండి అంటే హ్యాపీ అండి అని. నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉందండి, అది బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నాను, అది టైం ట్రావెలింగ్ మీద. టైం ట్రావెలింగ్ ఏంటండి అని అంటే కాలంలో మనిషి వెళ్ళి వెనక్కి రావటం ముందుకు రావటం అనేది 2 రకాలు ఉన్నాయి. అంటే ఇవాళ స్పీల్బర్గ్ ఫిలిం గురించి బ్యాక్ టు ఫ్యూచర్, నా దగ్గర టైం ఆఫ్టర్ టైం అని, మీకు అర్థం కావాలంటే ఇవి చూడండి అని వెంటనే ఆయన 2 VHSలు తీసి 3 ఇచ్చారు. బ్యాక్ టు ఫ్యూచర్ పార్ట్ 1 పార్ట్ 2 అండ్ ఒక టైం ఆఫ్టర్ టైం అని ఒకటి ఇచ్చి 3 ఇవి జాగ్రత్త వెళ్ళి చూసి తీసుకొచ్చి ఇచ్చేయండి, మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది, నేను మిగతా విషయాలు మాట్లాడతాను అని అన్నారు. అనగానే ఇక్కడ చిన్న బ్రేక్ ఇవ్వాలి. మీరు విజయవాడలో ఉన్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు అభిమాని, తర్వాత అభిమాన సంఘాలు సభ్యత్వం ఇవన్నీ మీరు వచ్చారు. నాగేశ్వరరావు మీకు తొలి ఉద్యోగం శ్రీకారం చుట్టారు. అవునండి. నార్మల్గా నాగేశ్వరరావు అభిమానులు నటులు ఉంటారు ఎక్కువ మంది, మీకు నటుడు అవుదామని అనిపించలేదు ఎప్పుడును? ఎప్పుడు ఏ క్వశ్చన్? ఎప్పుడు చాలా మంది నన్ను అడిగారు, కానీ అడిగారా? కోటరామకృష్ణ గారు కూడా అడిగాడు. అప్పుడు ఒకసారి గుండు చేయించి తిరుపతి నుంచి వచ్చినప్పుడు కృష్ణప్రసాద్ గారు మీతో ఒక అద్భుతమైన విలన్ చేయించొచ్చండి అన్నాడు. ఆయన అంకుశంలోను వాటిలో చాలా కొత్త కొత్త అద్భుతాలు చేశారు. మన కాస్ట్యూమ్ ఆహుతి ప్రసాద్ ని, రామిరెడ్డిని, మన కాస్ట్యూమ్ కృష్ణని ఎలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ అంటే లేదు సార్ నాకు తెలియదండి. అంటే మీకేంటి కెమెరా ఫీరా? మోస్ట్లీ అయి ఉండొచ్చు అండి. ఏదో మొత్తానికి అప్పుడు ఇవ్వలేదు. ఈ ఫ్యూచర్ లో ఏమైనా సరదాగా ఉంటే ఇప్పుడు మన సోమయాజులు గారు స్టార్ట్ అయినట్టు, విశ్వనాథ్ గారు యాక్టింగ్ స్టార్ట్ అయినట్టు. సోమయాజులు గారు వేరు. సోమయాజులు గారు మొదటి నుంచి స్టేజ్ యాక్టర్, అది ఆయన పక్కన పెట్టండి. సినిమా ఛాన్స్ ఆయనకి కొంచెం లేదుగా. విశ్వనాథ్ గారికి ఏది లేదు కదా, ఆయనే. అది కూడా బాలు గారు చేసిన దుర్మార్గమే అది. అవునండి. అదంతా నేను ఉన్నా కదా ఆ సినిమాలో, ఆ ప్రాజెక్ట్ లో. మీ అందరూ కలిపి చేసిన దుర్మార్గత్వం విశ్వనాథ్ గారిని నటుని చేశారు మీరు అందరూ. ఇప్పుడు మీరు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆదిత్య 369 అక్కడి నుంచి అలా ఇక స్టార్ట్ అయింది. ఏంటి ఆయన, నేను ఈవినింగ్ వెళ్ళాను యాక్చువల్గా బాలంకుల దగ్గరికి వెళ్ళి, ఆయన 8:30కల్లా నేను ఆయన ఇంటికి వెళ్ళిపోయా, ముందు కూర్చున్నా. ఆయన తర్వాత రికార్డింగ్కి 9:15 ఇప్పుడు వచ్చారు. అంకుల్ ఒకసారి మాట్లాడాలంటే ఆ పైకి వచ్చి ఒక 10 నిమిషాలు పిలుస్తానని చెప్పన్నారు. వెళ్ళాను. నాకు కూర్చున్నా చెప్పాను అంటే, ఏంటంటే అంకుల్ టైంలో ట్రావెలింగ్ అన్నారు. నాకు కృష్ణ ఇట్స్ బ్యూటిఫుల్, ఇప్పుడు ఇచ్చారు కదా నీకు అర్థమైనా చూసిరా అని అన్నాడు. అంటే ఆయన నవ్వుతూ సరే అంకుల్ చూస్తాను, ఒక్కటి మాత్రం చెప్తాను నీకు, ఈ సినిమా చేయను. నేను ఇవాళ చెప్తున్నా నీకు, కొన్ని సంవత్సరాలు పడిన తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరే ఈ సినిమా గుర్తుండిపోతుంది, కొన్ని తరాల పాటు గుర్తుపోతుంది అన్నాడు అండి ఆ మహానుభావుడు. ఆ విజను నిజంగా, ఆ పలుకు అట్లా నేను వెంటనే సరే అన్నాను. మర్నాడు ఏదో రాత్రి ఒక సినిమా ఒకటి చూశాను, బాగుంది, ఏదో థ్రిల్లింగ్గా ఉంది. అదే వెళ్ళి ఆయన కలిస్తే సార్ నేను నా బ్యాక్ డ్రాప్ ఏంటంటే కృష్ణదేవరాయ పీరియడ్ అండి, దీనికి అది కాదు ఆ సెలక్షన్ ఎవరిదండి? అది ఆయన మన కృష్ణదేవరాయలు మన బ్యాక్ టు ఫ్యూచర్ కథ కదండి ఆయనది. ఆయన రాసుకున్నారా? ఆయన రాసుకున్న కథ కృష్ణదేవరాయ పీరియడ్ ఇది దీని మీద రాసుకున్నది. దీనికి నందమూరి బాలకృష్ణ గారు బాగుంటారు అని ఆయన చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ తెనాలి అంటే మీ మైండ్లో ఎవరన్నా ఉన్నారేమో, నేను ముందే చెప్తున్నాను, ఈ కథ చేస్తే నందమూరి బాలకృష్ణ గారితోనే చేయాలి. బాలకృష్ణ గారు ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళ నాన్నగారికి ఒక కరిష్మా ఉంది. ఆయన కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ, అలాగే మహామంత్రి తిమ్మరు చేశారు, ఇలాంటివన్నీ ఉన్నాయి.
ఆయనకు లెగసీ ఉంది బాలకృష్ణ గారికి. ఇతను అది చేస్తేనే బాగుంటుంది. యూ డోంట్ హ్యావ్ టు, ఇంకా దాని గురించి ఇంకొక ఆలోచన లేదు నాకు. ఈ కథ పట్ల కానీ ఈ సినిమా పట్ల ఈ పర్టికులర్ స్క్రిప్ట్ మీద నాకు వేరే ఏది హీరో మరి లేడు. అప్పుడు నాకు ఎందుకంటే పరిచయం లేదు మనకి గబాల్నా ఎలా అనేది. అఫ్కోర్స్ నాకు అన్నిటికీ పెద్ద దేవుడు ఒకడు ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యం. సరే ఉంది, తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్, బాగుంది. ఆయన ఒక 45 నిమిషాలు ఇచ్చేసేయాలి. హౌ దే గో బ్యాక్, ఏదైనా ఫ్యూచర్ అనే దాంట్లో కథ లేకపోయినా ఆయన ఫ్యూచర్కి వెళ్ళి కొంచెం ఫ్యూచరిస్టిక్ థింగ్స్ కొన్ని జిమ్మిక్స్ చేయాలి అని అన్నారు. అని తర్వాత నేను వచ్చి మా అంకుల్తో మాట్లాడితే అద్భుతాన్ని ఎంతసేపు అయ్యా అని వెంటనే మన దేవి ఫిలిమ్స్ దేవర ప్రసాద్ గారికి ఫోన్ చేసి, ఆయన అప్పుడు బాలకృష్ణ వర్క్ చూస్తుంటారు, ఆయనవన్నీ చూసుకునేవారు. ఆయన టోటల్ గా ఆయన చిరంజీవి గారితో సినిమాలు, రామారావు గారితో సినిమాలు తీసినవారు. ఇది భలే దొంగ మాత్రం వాళ్ళ సిస్టర్ వాళ్ళ కంపెనీలో పేరుతో సుజాత, ఆయన బ్యానర్ కాదు, ఆయన బ్యానర్ కాదు, అది చిరంజీవి గారి కోసం అనుకుని దేవి ఫిలిమ్స్ అని అలా పెట్టుకున్నారు ఆయన. సరే, ఇది బాలకృష్ణ గారిది మొత్తం అన్ని జాగ్రత్తనే చూసుకునేవారు. అప్పుడు అడిగితే అదేంటయ్యా వాళ్ళు, నువ్వు అడిగితే డేట్లు ప్రాబ్లం ఏముంది, ఎవరు డైరెక్టర్ అంటే సంగీతం, ఇదే కోదండరామరెడ్డి గారు, మనకి బి గోపాలు, రాఘవేంద్ర గారు, వాడు మళ్ళీ కోడి రామకృష్ణుడు, అంత బాబేమో మంచి కమర్షియల్ గా బ్రహ్మాండం, భలే దొంగ ముద్దుమాయలు వరుసగా పీక్ లో ఉన్న టైము. ఇది ఓ పక్కనేమో మన నారీ నడుమురారు అప్పుడు కన్ఫర్మేషన్ అయింది. ఓ పక్కన బి గోపాల్ది, మన జైబాబ్ది లారీ డ్రైవర్. ఈ కమర్షియల్ తింటూ ఇదేంటి, లేదు ఇది నాకు ఒక్కసారి బాలకృష్ణ గారితో నాకు అతనికి ఒక్కసారి నేను కూడా వెళ్ళి స్పెషల్లీ బాబు నువ్వు బాలు నువ్వెందుకు లేవా బాలు అని అంటే, కాదు ఫస్ట్ టైం నేను ఒకసారి కల్పిసికి వెళ్ళి వస్తాం, ఒక అపాయింట్మెంట్ ఇప్పించి అంటే వెంటనే మన్నాడు మార్నింగ్ బాలు గారు, నేను, సంగీతం గారు వెళ్ళి ఆయన్ని కలవటం జరిగింది. అప్పుడు చోళ వెనకాతల మనకు తెలుసు కదా, అదే హౌస్. అవును. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కలవటం, అందరూ హ్యాపీగా ఆయన రిసీవ్ చేసుకోవటం, బాలుగారు రాగానే అందరూ హ్యాపీగా మాట్లాడుకుని, సంగీతం గారు అని వెరీ గుడ్ అండి అన్నారు. ఎప్పుడైతే ఆయన అతనికి ఆ కృష్ణదేవరాయల క్యారెక్టర్ అండి దీంట్లో ఇట్లా పడ్డాను కానీ చాలా ఎక్సైట్ అయ్యారు. సూపర్ నాన్నగారు చేశారు. ఫాదర్ అంటే ఆయనకి చాలా విపరీతమైన అడ్మిరేషన్. వెంటనే ఒక పాజిటివ్ ఇది స్టార్ట్ అయింది. వెంటనే చేస్తున్నాం ఫస్ట్, ఎప్పుడేదో అన్నయ్యతో మాట్లాడాను, ఇంకా ఎప్పుడు చేస్తున్నాను అనేది అని అన్నారు. అప్పుడు లారీ డ్రైవరు నాది ప్యారలల్ గా స్టార్ట్ అయింది సినిమా. వెంటనే ఇళయరాజా, మళ్ళీ బాలు అంకుల్ నేను అడిగాను మ్యూజిక్, నేనేంటయ్యా ఇది రాజాని పెడదాం, ఇళయరాజా పీక్, అప్పుడు ఇళయరాజా పీక్ లో పెడదాం అని చెప్పాను. అదే బిగినింగ్ ఆఫ్ ది పీక్, అప్పుడు బిగినింగ్ శ్రీరామ్ దీని కెమెరా. అవును, శ్రీరామ్. ఇలా సెటప్ అంతా పేకెట్ రంగా గారు, ఇది చాలా ఒక గొప్ప ఇదిలాగా స్టార్ట్ అయ్యి 90లో స్టార్ట్ అయిందండి ఇది, ఈ ప్రాజెక్ట్. అలా స్టార్ట్ అయ్యి మేము చాలా ఆనందపడి చేసాం. అయితే ఈ బిగినింగ్ అంతా చేసిన తర్వాత చిన్న అతనికి మన స్టోన్స్, బ్లాడర్లో స్టోన్స్ లాగా వచ్చి, ఎప్పుడైతే ఈ షెడ్యూల్ ఇంకా పీరియడ్లోకి వెళ్ళాలి, ఇంకా సెట్ వర్క్ అన్ని ఎరెక్షన్స్ అని మనం అన్నపూర్ణ, మన ఇక్కడ రంగా కదా మీకు, పేకెట్ రంగా అది స్టార్ట్ అయిందో ఇక్కడ మన అన్నపూర్ణలో అయింది. ఆ టైం మిషన్ 40 టైం మిషన్ కాదు, ఇది ఎంత దర్బార్, ఇంకా దర్బార్ కృష్ణదేవరాయ పీరియడ్ వర్క్ స్టార్ట్. ఇది పూర్తి చేసి దానికి మళ్ళీ టైం మిషన్కి వెళ్దాం అనుకున్నాం. ఆ టైంలో కరెక్ట్ గా ఏంటంటే అప్పుడు టైం మిషన్ సెట్ వేసేసాం. టైం మిషన్ సెట్ ఒకటి వర్క్ జరిగింది, అది ఈ మధ్యలో దర్బార్ మీద స్టార్ట్. అప్పుడు ఇతనికి కొంచెం బ్లాడర్ స్టోన్ శ్రీరామ్కి జరగటంతో, సార్ నేను ఇది అటెండ్ అవ్వలేకపోతున్నా, 2 months గ్యాప్ పోనీ వద్దు, పైగా పీరియడ్ వర్క్ స్వామి గారిని సజెస్ట్ చేస్తా, విఎస్ఆర్ స్వామి గారు అయితే అద్భుతంగా ఉంటుంది అని నేను మాట్లాడాను. నేను ఆయన సెట్ లో ఇదంతా షూట్ చేసింది ఆయన కదా. విఎస్ఆర్ స్వామిని తను అడిగాడు, అడిగితే అస్సలు పిచ్చ బిజీ, చిరంజీవి గారి సినిమాలో ఉన్న ఆయనే, మళ్ళా లారీ డ్రైవర్ ప్యారలల్ సినిమా అదే, గోపాల్ గారికి అన్ని ఆయనే కదా. అన్ని కాదే, ఒక పక్కన అటువంటి సినిమాలు చేస్తే ఒక పక్కన వెంటనే తను ఏమన్నారంటే, సరే చూద్దాం బాలకృష్ణ గారి బాలయ్య సినిమా చేయకపోతే ఎట్లా అని చెప్పని, కొత్త డైరెక్టర్ పైగా ఈయన కాంబినేషన్, సంగీతం గారు కొత్త అంటే చేయలేదు కదా, అంతకు ముందు చేయలేదు. వెంటనే ఆ కథ విని సూపర్ బండి అదిరిపోయిన నిర్ణయం తీసుకున్నారు అంటే, వెంటనే అట్లా దిగటం అలా స్టార్ట్ అవటం అయిందండి. కానీ గొప్ప విషయం ఆ కాంబినేషన్ లో కోదండరామరెడ్డి గారు, బి గోపాలు, కోడి రామకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్న దానిలో ఒక యాంటిక్ పీస్ లాంటి సంగీతం గారిని తీసుకొచ్చి పెట్టారు మీరు మధ్యలో. నిజంగానండి, ఆ నమ్మకం ఎప్పుడు అండి, నమ్మకం ఆ రోజు నమ్మినా ఇవాళ నమ్ముతున్నాను నేను.
నమ్మకం ప్రధానం అంటారే. మనం చేసే నమ్మకం. ప్రాజెక్ట్ ని చిత్తశుద్ధిగా ట్రస్ట్ నమ్మితే ఉండాలి దాన్ని. అది మనని బాగా ఇది చేస్తుందని నమ్ముతాను నేను. సార్ మీకు బిజినెస్ ఆస్పెక్ట్ లో సంగీతం గారు ఏం మైనస్ అవ్వలేదు అప్పుడు? అవ్వలేదు. అంటే ఒకటి నిజం అండి, ఎక్కడ కూడా నాకు భగవంతుడు హెల్ప్ చేశాడు. ఎట్లా అంటే సినిమా డిసెంబర్ 21, 1990 రిలీజ్ అయింది లారీ డ్రైవర్. అత్యద్భుతమైన విజయం. అవును, పెద్ద హిట్, కమర్షియల్ హిట్. అవును. నా సేల్ అనేది ఆ తర్వాతే స్టార్ట్ అయింది. సో మై ఆల్ ఏరియాస్ ఆర్ సోల్డ్ అవుట్. నక్కని దొక్కారు అంతే మీరు. ఆ సోల్డ్ అవుట్ అయిన తర్వాత నేను అంటే ప్రోడక్ట్ మంచి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. సో ఐ విల్ బి బికాస్ ఆఫ్ ద సేల్ ప్రాసెస్ వల్ల అది మనం హ్యాపీగా క్రాస్ అయ్యి తర్వాత దాన్ని మనం మీకు తెలుసది అది ఒక ఎరా అమ్మా ఏం సినిమా రైతులు అసలు లేడీస్ చిల్డ్రన్ అందరూ మంచి పేరు. అయితే ఇవాళ కూడా కమర్షియల్ జోనర్లో మాట్లాడాలంటేనండి నిజాయితీగా చెప్పాలంటే లారీ డ్రైవర్ చేసినంత కానీ మన చిరంజీవి గారి అప్పుడు రిలీజ్ అయిన 2 నెలల ముందు రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ చేసినంత కానీ చేయలేదు కమర్షియల్గా. బట్ పేరు పదంగా కానీ కొన్ని క్లాసిక్స్ అంటారు. అవును, అవి కల్ట్ ఫిల్మ్స్ లాగా. కొన్ని క్లాసిక్స్ ఎలా ఉంటాయంటే డబ్బు కంటే పేరు ఎక్కువ ఇస్తుంది. అవును, ఇది అలాంటి కోవలో చెందుతుంది. వన్స్ ఫర్ ఆల్ లైఫ్ లో మనం కొన్ని సినిమాలు మాట్లాడుకుంటామే, ఇవాళ కూడా అది మాట్లాడుతాం. ఇంతసేపు మాట్లాడాము. మీరు ప్రతి హీరోకి కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయండి కెరీర్ లో. ప్రతి హీరోకి ఉంటాయి. ఓ చిరంజీవి గారికి మనం చెప్పాలంటే ఒక ఖైదీ, ఒక గ్యాంగ్ లీడరు, ఒక ఇంద్ర, జగదేకుడు అతలు, ఒక సుందరి, ఇలాంటి. అలాగే బాలకృష్ణ గారి కెరీర్ గురించి చెప్పాలంటే ఆదిత్య 369, మంగమ్మ గారి మనోడు, ఆ తర్వాత నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ల్యాండ్ మార్క్స్. నిజంగా అలాంటి సినిమాలు ఇచ్చి ఇవాళకి నేను ఎన్ని సినిమాలు చేసినా అయ్యో మీరు ఆదిత్య 369 నిర్మాత అండి అని నన్ను అందరూ ఒక్కసారి స్టేర్ చేసి నమస్కారం అండి అని మాట్లాడుతున్నారంటే దీనికి కారణభూతులైన, ముఖ్యంగా దీనికి అంకురం ఆజ్యం పోసిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, అట్లాగే సింగీతం శ్రీనివాసరావు గారు ఆ బొమ్మను తయారు చేసి నాకు అందంగా వచ్చింది. ఇవన్నీ ఉన్నా కూడా ఇది నమ్మి ఒక కొత్త నిర్మాత అంటే ఒక చిన్న సినిమా చేసిన నిర్మాత బాలసుబ్రహ్మణ్యం గారు అయ్యుండొచ్చు, బట్ ప్రాజెక్ట్ నమ్మాలిగా. డేట్లు ఇస్తానండి, ప్రాజెక్ట్ నమ్మాలి. ఇప్పుడు నేను డేట్లు ఇస్తానండి బాలు గారు, ఇంకేదైనా కమర్షియల్గా చేయండి, బలానా డైరెక్టర్లో చేయండి, బలానా కథ తీసుకురండి అని అనకుండా నమ్మి చేసిన బాలకృష్ణ గారు. కానీ వీళ్ళ ముగ్గురికి నేను ఇంకేంటి మీరు కృష్ణదేవరాయల పేరు చెప్పి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటానండి బాలకృష్ణ గారికి. నిజంగానండి. ఎందుకంటే అతను నమ్మటం వాడు అంత ఓ పక్కన ఏంటి సార్ జైజాంటిక్ ఫిలిమ్స్ అప్పుడు కమర్షియల్గా అంతా ఇది. పైగా మా గోపాల్ రెడ్డి ఉన్నాడు, భార్గవ గోపాల్ రెడ్డి గారు అండి. ఆయన ఎటువంటి కమర్షియల్ ఓ పక్కన ఎటువంటి సినిమా మంగమ్మ గారు ముద్దుల మాయలు చేసినాడు. ఇప్పుడు దేవివర ప్రసాద్ గారు అన్న మాట ఓకే, నీకు ఎందుకే సినిమా ఏదైనా కమర్షియల్ డబ్బులు మిగిల్చుకోండి. ఆయన పాపం ఎంత కన్సర్న్ అంటే ఏదైనా డబ్బులు చేసుకోండి, డబ్బులు మిగిల్చుకోవాలి, డబ్బులు చేసుకోవా. ఇప్పుడు మీ తక్కువ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ఎక్కడ మీకు ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ బాలకృష్ణ గారికి అప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ నుంచి మీకు ఎక్కడ ఆ బిగినింగ్ లో ఏంట్రా ఇతను అనే క్వశ్చన్ మార్క్ నా మీద అందరికీ ఉందండి. మీరు అన్నది నిజం. ఎప్పుడంటే పర్టికులర్గా ఐ రిమెంబర్ ఎస్పెషల్లీ మురారి గారు కానీ, కే మురారి, అట్లాగే మీరు అసలు మామూలు కాదు కదా మురారి గారు, మహాన్ అనేస్తాడు. మీరు నీకేం అనుభవం ఉందని ఇట్లా పెట్టుకున్నావు, ఇటువంటి పెట్టుకున్నావు, అదేటా ఇదిటా అదేటా అని కొంచెం 2-3 సార్లు ఆయన నన్ను అంటే లేదు సార్ అంటే ఓపెనింగ్ పిలిచినప్పుడు కూడా ఆయన కార్డు చూసి నన్ను నా క్లాస్ పీకాడు ఆయన. అంటే ఎందుకు అంటే అది మేబీ ఇట్ మే బి ఎ కన్సర్న్. ఇప్పుడు ఒక డిప్లొమసీ ఉన్నది అనుకోండి. అంటే మీరు ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, సినిమా అనేది చాలా గొప్ప ప్రపంచం అండి. ప్రపంచంలో ఒకరి పట్ల ఒకళ్ళకి మనం అనుకుంటాం కానీ మనకి ఎక్కువ అనుబంధాలు మనకే ఉంటాయండి. ఒక మనిషిని తిట్టినా ఓ మనిషి ఎందుకు తిట్టాలి, ఓ డిప్లొమాట్ గా సూపర్ సార్ అనేసి పక్కకెళ్ళి మన గురించి ఒక వ్యంగ్యంగా నవ్వచ్చుగా, కామెంట్ చేయలే. తిట్టారంటే అర్థం ఏంటి? అరే హాయిగా ఉండకుండా ఇదేంటి అని అంటారే కన్సర్న్. అది నాకు తెలిసి వేరే వ్యాపారంలో ఇదొక పద్ధతి అండి, ఇదొక పద్ధతి. బట్ కాంపిటీషన్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు సడన్ ఎంట్రీ
అవునండి జింబో నగర్ ప్రవేశం లాగా అవునండి మీరు సడన్ గా బాలకృష్ణ గారి క్యాంప్ లోకి సడన్ గా ఊడిపడ్డారు. అవునండి అప్పుడు ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుందండి. అవునండి ఉండకుండా అయిపోయింది, బాలుగారు వెనకతలు ఉన్నారు, నేను చాలా అదృష్టవంతుడిని, అమ్మవారు నన్ను కరుణించింది, ఇవన్నీ మాటలు వేరే. కానీ అండి అప్పుడు కానీ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. మురళీమోహన్ గారి గురించి చెప్పుకోవాలి. మురళీమోహన్ గారు ముగ్గురు మిత్రులు అవన్నప్పుడు నేను డేట్లని శోభన్ బాబును మీకు గుర్తుందా, మురళీమోహన్ శోభన్ బాబును పెద్ద హిట్ అది. అప్పుడంతా మేము డేట్లు గీట్లు వారాలు యాక్టివ్ గా ఉండేవాడిని. జయవేర్ కిషోర్ అప్పుడు ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అవును, జయవేర్ కిషోర్. అప్పుడు నేను ఆయన కూడా ఇది విని బాలైతే ఏంటి సార్ బ్రహ్మాండ సినిమా చేస్తున్నారు, సూపర్ సార్, చాలా కొత్త యూనిక్ గా ఉంది, మనం వినటానికే యూనిక్ గా ఉంది, మై బెస్ట్ విషెస్ టు అని మనస్ఫూర్తిగా ఆయన కూడా అప్పుడు చాలా ఫీల్ అయ్యారు. నాయుడు గారు ఎస్పెషల్ రామానాయుడు గారితో కూడా చేసాం. జాగ్రత్తయ్య బాబు మీరందరూ, ఆయన ఎంతంత కన్సర్న్ ఫీల్ అవుతూ మాట్లాడేవాడు ఆ మహానుభావుడు. ఇలా అందరితోనూ మనం అన్నీ చేసాం. ఎప్పుడైతే ఒక్కసారి 3 షెడ్యూల్స్ మారి ఇక్కడ ఇంకా రాయల్ మ్యాటర్స్ జరుగుతున్నాయో ఒక క్యూ కట్టినట్టుగా ప్రతి వాళ్ళు, అది మహానుభావుడు రాజ్ కుమార్ గారు అయ్యుండొచ్చు, మన వెంకటేష్ గారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు, వాట్ నాట్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు సెట్కి వచ్చి చూసి, అజారుద్దీన్ వచ్చారు, చాలామంది వచ్చి ఏదో క్యూ కట్టినట్టు, ఏంటి దర్బార్లు ఏంటి అసలు, ఆయన గెటప్లు ఏంటి బ్రహ్మాండం అని అందరు కావాలని ఏదో జరుగుతుంది ఒక ఇంట్రెస్ట్ అది అండర్ ప్రొడక్షన్లోనే క్రియేట్ చేసింది. చాలా జాగ్రత్తగా నేను చాలా హ్యాపీ ఫీల్. నాగేశ్వరరావు గారు అయితే అసలు ఆల్మోస్ట్ ఆయన ప్రతిరోజు స్టూడియోలో ప్రతిరోజు కరపచ్చుకు తిరుగుతూ ఉండేవారు కదా. ఆయన అన్ని లోపలికి చూస్తూ బయటికి వెళ్తేనేమో మనకి ఇది చైతన్య, మన నాగార్జున అమల గారిది ప్రియదర్శన్ సినిమా, చైతన్య అది జరుగుతుంది. అక్కడ వాళ్ళేమో బయట సెట్, మనం అన్ని లోపల సెట్, జనం మనమంతా గెటప్లు సెటప్లు, వాళ్ళేమో యూత్ ఇదంతా, అలా అందరం కలిపి. అంటే రెసిస్టెన్స్ ఎక్కడ రాలేదు మీకు? అంటే ఈ సినిమా ప్రాజెక్ట్ ని తప్పించే ప్రయత్నం కానీ అలాంటివి ఏం జరగలేదు. ఆ పాజిటివ్నెస్ వెళ్ళింది, జరిగింది. మంచి రిలీజ్ చేయగలిగాను జూలై 18th, మీకు తెలుసు అది గుర్తుంది నాకు, ఎందుకంటే కవరేజ్ చేసాం కదా జ్యోతి. హాయిగా దీన్ని 100 days ఫంక్షన్ కూడా మేము అడయార్ గేట్ లో చేసాం. అవును, గుర్తుంది నాకు. చాలా మంది పిలుద్దాం అనుకున్నాం, అప్పుడు లేరు. విజయశాంతి గారు వచ్చారు. యాక్చువల్గా విజయశాంతి గారు ఈ సినిమాకి నేను చేస్తానని చెప్పి ఆవిడ మహా ఇంట్రెస్ట్ చూపించింది. అవునా? కానీ నేను నిజంగా మిస్ అయ్యానండి. ఎందుకంటే పాపం అంత దాకా వచ్చి అక్కడ దేవర ప్రసాద్ గారు కొంచెం అడ్డుపడ్డారు. ఎందుకంటే పక్కన లారీ డ్రైవర్ జరుగుతోంది విజయశాంతి గారు. నెక్స్ట్ కమిట్మెంట్ పిఏపి వాళ్ళ తల్లిదండ్రులు, విజయశాంతి గారు వరుసగా విజయశాంతి అయిపోతుంది. ఇంకెవరైనా చూద్దాం అనుకున్నా. అప్పటికి రాధా గారు కొంచెం లావ్ అయిపోయింది. ఓకే, రాధ గారు ఇంకా కామెడీలో చూసే టైంలో శ్రీరామ్ సజెషన్ అమ్మాయి మోహిని, బట్ షీ లుక్స్ గుడ్. ఆ క్యారెక్టర్ వరకు అమ్మాయి హ్యాపీగా చేసేసి వెళ్ళిపోయింది. మోహిని అమ్మాయిని తీసుకురావడం జరిగింది. బట్ వాట్ ఎవర్, ఏం పాటలండి అసలు, చాలా మంచి పాటలు. దాంట్లో రాజు సుందరాన్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను. మేము మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వబడ్డాడు అతను. దానికి సుందరం గారు అనుకున్నాం. ప్రభుకేమో ప్రభుదేవమ్మ 2 పాటలు చేశాడు. రాసలీల వేళ సెంచరీలు కొట్టే మిగతా ఈ సుందరం మాస్టరు ఈ సాంగ్ సురమోహము నాట్య ప్రదర్శన ఉంటుంది కదా, కాంపిటీషన్. అప్పుడు రాజు సుందరానికి, మాస్టర్ మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, రాజుని కూడా అసిస్టెంట్ గా ఉండేవాడు అప్పుడు. అంటే చేసేద్దామంటే మీ ఇష్టం అన్నాడు. అది రాజు సుందరం ఫస్ట్ సాంగ్ ఇంట్రడక్షన్. మనం అంటే మన బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిపోయాడు. ఆ తర్వాత 2-3 సార్లు అతనే అన్నాడు, సార్ మీ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యానంటాడు. భలే నీ అదృష్టం. మీరు సైలెంట్ గా చాలా పనులు చేశారు సార్ ఇండస్ట్రీలో, మర్చిపోలేని పనులన్నీ చేశారు. మీరు సైలెంట్ గానే ఉంటారు కానీ ఆ పాట కూడా చాలా జిక్కి గారి చేతి పాడించడం, అది ఎవరి చాయిస్ అండి? అది 100% రాజా గారిదే. అవునా? నేను ఇంకొక రకంగా చెప్పాలంటే, నేను కొంచెం అంటే వాళ్ళ దగ్గర మాట్లాడేంత సీన్ ఏం లేదు, కానీ నాకు బాలు గారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, బట్ సంగీతం గారు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. సంగీతం గారును జిగ్గి గారితో పాడితే మనకు అసలు పర్టికులర్ గా ఆ పీరియడ్ కొంచెం ఓల్డ్ వాయిస్ అంటే అయ్యో కృష్ణ నీకు మ్యూజిక్ అంటే నాకు నిజంగానే వాళ్ళ ఆ స్టాల్ వర్డ్స్ ముందు మనకి ఏం తెలుసు అదే మాట్లాడాలి, కానీ మిగతా కాదు. బట్ ఏం వర్కౌట్ అయిందండి బాబు అసలు. మన కృష్ణవంశీ మురారిలో కూడా పాడించాడు. ఆవిడ కంబ్యాక్ కదా, చాలా రోజులు గ్యాప్ తర్వాత జిక్కి గారు పాడడం, అదంతా పెద్ద హిట్ అవడం. అలా అయితే మీరు ఇందులో ఇంకొక పాయింట్ అండి,
అప్పుడు నా తెనాలి రామలింగుడి వేషానికి అప్పుడు టీవీ తెనాలి రామలింగుడిగా అశోక్ కుమార్ గారు చాలా పాపులర్ అయ్యాడు. ఆయన కూడా అనుకున్నారు కదా మీరు, సడన్ గా వచ్చినట్టున్నారు చంద్రబాబు గారు. అంటే దానికి నిజంగానే ఐ హ్యావ్ టు ఒక రకంగా చెప్పాలంటే అతనికి నేను అపాలజీ చెప్పాలండి. ఎవరికంటే అశోక్ కుమార్ గారికి. ఎందుకంటే నేను అతన్ని అనుకోవటం అయింది, వీళ్ళు అన్నీ ఫిక్స్ అవటం కూడా అయిపోయింది. సరే బాలకృష్ణ గారు పాపం ఎప్పుడు ఇటువంటి వాటిలో ఎప్పుడు ఇంటర్ఫియర్ గారు, ఇవాళకి ఇంటర్ఫియర్ గారు ఆయన. అవును, క్యారెక్టర్ ఏంటి, తను ఒకసారి స్క్రిప్ట్ నమ్మారా, డైరెక్టర్ నమ్ముతారు, నిర్మాతను నమ్ముతారు. అందరూ ఓకే అన్న తర్వాత స్వామి గారు కొంచెం కాస్త ఇది ఫీల్ అయ్యారు. ఏంటంటే ఫీల్ అవటం అంటే కాదు, నువ్వు చంద్రమోహన్ మేనల్లుడివి, అసలు నీ చంద్రమోహన్తో వాల్యూ నీకు చల్లిపోవటం ఏంటి అంటూ నన్ను 2 రోజులు ఉండగా కొంచెం గొడవ చేశారు. అంటే కాదు సార్, ఇది మా మాయ హీరోగా చేస్తున్నాడు, అదే అసలు అడగకుండా నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక మాట అడగాలి కదా, అడగకుండా నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటావు అని నన్ను అన్నారు. అప్పుడు నేను మాయని అడిగాను. ముందు డైరెక్టర్ గారికి చెప్పాను, డైరెక్టర్ గారు ఇట్లా స్వామి గారు ఇంత పెద్ద సెట్లు ఇంత పెద్ద ఇది చేస్తున్నాం కదా మనం, ఇది స్వామి గారు ఏంటో ఇట్లా అంటున్నారండి అంటే, అది మరి చంద్రమోహన్ గారు అంటున్నాడా అంటే, అవును చంద్రమోహన్ గారు బాగానే ఉంటుంది, మీ ఇష్టం, మీరు కూడా ఆలోచించి మీ మావయ్యతో మాట్లాడండి. మావయ్యతో నువ్వు మాట్లాడకయ్యా నేను మాట్లాడతానని మా మావయ్యతో స్వామి గారు మాట్లాడారు. చంద్రమోహన్ ఎక్కడున్నావు అన్న, నేను మెడ్రాస్లో ఉన్నాను, షూటింగ్ ఎల్లుండి వస్తున్నాను ఇక్కడికి అన్న. కాదు నువ్వు పని చేసే పొద్దున వచ్చి నేను మాట్లాడతాను, ఇట్లా టికెట్లు వచ్చే నేను ఏంటంటే ఇట్లా మావాడు నన్నే అడగలేదు అసలు, నువ్వు స్వామి నువ్వు అడుగుతున్నావు ఏంటన్నా. స్వామి సినిమాలు చాలా చేశాడు. అవును, స్వామి సొంత సినిమానే చేశాడు కదా. మీకు ఏది జయసుధాను ఆయన కలియుగ స్త్రీ అని, కలియుగ సీతని మలుగు స్త్రీ అయింది, కలియుగ ఇంకా రకరకాలుగా మారింది. నువ్వు వచ్చే మాట్లాడుకు నేను చెప్తానన్న. వచ్చిన తర్వాత ఇది అంటే ఎరా నాకు అసలు చెప్పనే లేదా మాయా, నువ్వు ఉన్నాం నిన్ను నీ హీరో నీ రేట్లు చూస్తున్నావు అని ఒకప్పుడు, ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఎందుకని నేనే నాకేం ప్రాబ్లం లేదు, డైరెక్టర్ గారు మాట్లాడాను. సడన్గా మార్పు జరుగుతుంది జరిగింది. వారికి నేను ఫోన్ చేసి అశోక్ కుమార్ గారికి ఏదో చిన్న చేంజ్ వచ్చింది సార్, ఏమనుకోకుండా నేను మాట్లాడాను. సో మీకు ఎప్పటికైనా ఒక సినిమా ఇస్తాను అని చెప్పి, ఏదో ఒక సినిమాలో మంచి వేషం ఇస్తాను అంటూ జరిగింది. అది తీర్చుకున్నారా, రుణం తీర్చుకున్నారా అశోక్ కుమార్కి? ఈ సినిమాలో జరిగింది సారంగపాణిలో బ్రహ్మాండం క్యారెక్టర్ ఇచ్చా. ఇక ముందు అదే కాదు, ఇంకా ప్రామిస్ చేశా, ఆ కాంపెన్సేషన్ మీకు జీవితాంతం ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాలు మిమ్మల్ని పెట్టుకుంటారు. ఫుల్ విజయ్ పాపం చాలా సంతోషపడ్డారు పాపం. ఎందుకంటే మాకప్పుడు ప్రెస్ కి చెప్పి వచ్చిన జర్నలిస్టులు అందరికీ చెప్పి అశోక్ కుమార్ ఫోటోలు పట్టుకుని, ఒక కట్ట ఫోటోలు పట్టుకుని, టీవీ స్టిల్స్ అన్ని పట్టుకుని అన్నపూర్ణ స్టూడియోలో తిరుగుతూ ఉండేవాడు. జరిగిందండి. బట్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. తర్వాత ఇంకొక డౌట్, గారు ఒకడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నంద్యాల గారు కూడా చంద్రమోహన్ అమ్మ తిరిగిపోతుందయ్యా కృష్ణ, నీకు ఆలోచన ఇప్పుడు నాకేం రాలేదు సార్, స్వామి గారు దాన్ని చేశారని. వెరీ గుడ్, ఐ డోంట్ వరీ. అశోక్ కుమార్ ఆయన చాలా విషయాలు ఇచ్చారు మీకు. అయ్యో చాలా మంచినట్టుడయ్యా, నువ్వు చూద్దాంలే ఇంకోటి చేద్దాం అని అన్నారు. ఇవన్నీ కామన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఒకటి రామస్వామి గారు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఒక బాలకృష్ణ గారు ఇంత కాంబినేషన్, సంగీతం గారు ఇంత కాంబినేషన్ మీద వీక్ అవుతుందేమో తెనాలి రామలింగుడు, చంద్రమోహన్ గారు వేస్తే వాల్యూ వస్తుంది దానికి. అది నిజంగా ఆ వాల్యూ ఆయనకు వచ్చింది. వాళ్ళిద్దరికి మేక తోక అన్నప్పుడు అవన్నీ వాళ్ళు చూస్తుంటే బాలకృష్ణ గారు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే నాన్నగారు పాడిన పద్యాలు, స్తుతిమతి అయిన ఆంధ్ర కవి మాట్లాడుతుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రకంగా. ఆ తర్వాత మరి మీరు పార్ట్ 2 అన్న దాని మీద అసలు ఎప్పుడు మీరు ఎక్కడ మాట్లాడను లేదు, దాని గురించి ఏ రకమైన ప్రయత్నము చేసినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు 1-2 సార్లు ఎక్కడో ఆయన మాట్లాడటం జరిగింది అన్నట్టుగా. తర్వాత మీకు తెలియని ఇంకా తర్వాత వంశానికి ఒకటి చేశాను. తర్వాత ఆయన అవకాశాలు, పాపం ఆయన మహానుభావుడు. నిజంగా బాలకృష్ణ గారు నాకంటే చిన్నవాడైనా మహానుభావుడు అనే పదం ఆడుతున్నా అంటే, నేను ఒక కష్టంలో ఉన్నప్పుడు అడిగినప్పుడల్లా నాకు ఇమ్మీడియట్గా చేయుతాను ఇచ్చేదండి ఆయన. ఇది భలేవాడి భాష అని. అది కూడా డైరెక్టర్ నాకు వేరే వాళ్ళని సజెస్ట్ చేశారు, శరత్ గారిని. మీరు కృష్ణ సార్ బ్రహ్మాండం, మీరు చేశారు హిట్ సినిమా వంశానికి ఒకడు, నేను పెద్దనే చేశాను మా బ్యానర్లో, ఎంత మంచి హిట్. తర్వాత సుల్తాన్ కూడా బాగానే ఉంది. ఒక వంశోద్ధారకుడు ఎంఎస్ రెడ్డి గారిది మాత్రమే బాల.
అదొకటే సినిమా. అదొక్కటే కొంచెం అన్నారు disappoint మీరు చేసింది. మంచి స్క్రిప్ట్ మీద కూర్చుంటారు, అన్నీ చేస్తారు, మీరు చేసుకోండి అన్నారు. కొన్ని కారణాంతాల వల్ల మనకి టైం అనేది ఒకటి ఉంది సార్. ఆ టైం వల్ల నేను వేరే డీవియేట్ అయ్యాను. దానివల్ల నేను హెవీ పెనాల్టీ భరించానండి. ఆ తర్వాత మళ్ళీ 6-7 సంవత్సరాలు నేను ఇండస్ట్రీ కోలుకోలేకపోయాను. మళ్ళా బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక్క సినిమా ఇవ్వండి అంటే అది మిత్రుడైంది. కానీ అప్పుడు కూడా నాకు వర్కౌట్ కాదు. మంచి సినిమా తీసే కానీ కొంచెం పాపం బాలకృష్ణ గారు ఒకసారి చెప్పిన జాగ్రత్త చూసుకోండి కృష్ణ గారు, అంటే మీరు బాగుండాలి, ఆ నిర్మాత బాగుండాలి అనుకునే ఒక ఇదిలో ఏంటంటే ఈ కొత్త డైరెక్టర్ అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఒక సైజ్ చేయటం, ఎవరినో ఒక అతను మహాదేవ్ అనే అతన్ని, అదంటే మీరు చూసుకోండి జాగ్రత్తగా అని అంటాం. ఇలా అయిపోయింది. దానికి మిత్రుడు ఈజ్ అ సెన్సిబుల్ స్క్రిప్ట్ అండి. బట్ మన బాలకృష్ణ గారిని చూడాలి అనుకున్న ఒక ఎమోషనల్ డ్రైవ్లో కాదు అది మిస్ అయిపోయారు. ఎందుకంటే నా తర్వాత వచ్చిన సింహాలో అది కనపడింది, బోయపాటి సీన్. నాతో సీను బోయపాటి సీన్ గారు కూడా ఒకసారి అన్నాడు, కృష్ణ గారు మీ క్యారెక్టరైజేషన్ అది ఎంత అద్భుతం, అతను ఎంత అందంగా కనపడతాడు మిత్రుల్లో. అలాగే ఆ సటిల్డ్ బాలయ్య ఏంటో చూపించారు. నేను సింహాలో ఫాదర్ క్యారెక్టర్కి అంత మంచి ఎక్స్ప్లోజన్ సటిల్డ్, బట్ బాలయ్యని అలా చూపించిన వాళ్ళు ఎక్కడో ఎక్స్ప్లోజ్ అవుతాడు అనే దానికి అది క్లోజ్ చేయటం వల్లనే మీరు ఇబ్బంది పడ్డారు. ఎక్స్ప్లోడ్ అవ్వాలి, ఆ ఎక్స్ప్లోడ్ అనేది అదిరిపోవాలి, ఆయనలో ఆ ఎమోషను అలా డ్రైవ్ అలా లేవాలన్న. సరే నాకు ఇవన్నీ మీరు చెప్తున్నా అన్నీ కరెక్ట్ సార్, నాకు తినే యోగ్యత కావాలి కదా సార్. కాదు మీరు ఆదిత్య 369 మూడ్ లో ఉండిపోయారు సార్. ఎందుకంటే అదంతా నేను లక్కీగా నాకు బ్రదర్స్ పర్చూర్ బ్రదర్స్ వాళ్ళిద్దరికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. బాలయ్యని ఇలా చూపించాలి సార్ అని వంశానికి ఒకళ్ళు చూపించారు. అది ఆ శరత్ కమర్షియల్ డైరెక్టర్ అవటం, అది టేస్ట్ చేసి కూడా నేను అంటే ఒకటి మాత్రం నిజం సార్, భలేవాడి భాష అనేది మాత్రం నా టైంని డిసైడ్ చేసింది. ఎస్, ఈ ప్రతి మనిషి ఒక సైకిల్ అనుభవించాలంటారే, అక్కడ నేనే అన్నిటికీ పెట్టేసుకుని నేనే ఓడిపోవటమంటారే చేసా. అంత లిబర్టీ ఇచ్చిన హీరో ఇచ్చిన నేను వాడుకోలేకపోయాను. అది అవకాశాన్ని తీసుకోలేకపోయానంటే కారణం ఏంటి? ఫేట్ కూడా నమ్ముతాను నేను. ఫేట్ అని కాదు సార్, ఫేట్ అంటారేంటి? మీరు మిస్జడ్జిమెంట్స్. నా మిస్జడ్జిమెంటే. దేనివల్ల మనకు అదృష్టం పట్టుంటే నా ఆలోచన అప్పుడు మంచి ఆలోచన వచ్చేదిగా అదే రాలేదంటే మనం తీసుకున్న నిర్ణయం. పాపం పోలే ఆయనకి హెల్ప్ చేద్దాం, మీరు ఇప్పుడు సినిమా కాదు మహానుభావ, ఇప్పుడు మీరు మళ్ళీ సక్సెస్ లోకి వచ్చేసి హిట్ల మీద హిట్లు కొట్టేస్తా, ఇప్పుడు మీరు కడుపు నిండిని అవ్వరు. అందుకని ఇప్పుడు ఫేట్ అండి అప్పుడు బాగోలేదు, మీరు అలా లేరు అనుకోండి. కాదండి, మీరన్న మాట అది కూడా నేను కరెక్ట్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు నేను ఇన్నేళ్ల తర్వాత మిత్రుడు కూడా నేను అనుకున్నది రీచ్ కాలేకపోయా కదా. తర్వాత నేను ఎంత అనుభవించండి ఈ 14 ఏళ్ల నా ఏజ్. కెన్ యూ గెట్ బ్యాక్? కాలేరుగా. డబ్బు సంపాదించగలుగుతాం, కానీ ఆ 42-43 ఏళ్ళ నుంచి దాదాపు 60లోకి వచ్చే ఈ 14-15 ఏళ్ళ ఇది జీవితం చాలా విలువైన అమూల్యమైన జీవితం అండి. అది వేరే రకంగా ఇచ్చేసారు. 2 అవకాశాలు, 2 తర్వాత 4 సినిమాలు చేశాను, 2 అవకాశాలు ఇచ్చారు. ఎవరు? బాలకృష్ణ గారు. అవును, చేసుకోండి అని. అట్లా ఉన్నప్పుడు అంటే ఇండస్ట్రీ ఒకసారి పడిపోయి రెండోసారి కూడా దెబ్బతింది అంటే అసలు నమ్మరండి. ఎందుకని? పాపం అభిమానం ఉండొచ్చు, అందరికీ మన పట్ల ఇష్టం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, బట్ హెల్ప్ చేసి నిలబడదాం అని అంత ఇది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి సర్వైవల్ వాళ్ళదే కదా, మరి ఎవరి ఇన్సెక్యూరిటీ వాళ్ళదే. పైగా ఇన్సెక్యూరిటీ ఉంటుందండి చాలా మందికి. అవును, ఎందుకని? పెద్ద స్థాయిలో ఉన్న ఇన్సెక్యూరిటీ గానే ఫీల్ అవుతుంటారు. నేను ఇందాకలో మీరు ఇప్పుడు వచ్చారు ఆ పాయింట్ కి, నేను ఇందాకలో ఆదిత్య 369 గురించి మీరు చెప్తున్నప్పుడు నేను అదే మిమ్మల్ని అడిగింది. కొంతమంది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు, వీడెవడరా మధ్యలో నుంచి సడన్ గా వచ్చి పడిపోయాడు, బాలుగారి పేరు చెప్పుకుని కార్డు బాలుగారిది, మనిషి ఈయన, విజిటింగ్ కార్డు ఏమో అయింది, వచ్చిన వాళ్ళు మీరు. మరి నేను రెసిస్టెన్స్ అని ఇందాక 2-3 సార్లు అన్నది అందుకే. ఆ ఇన్సెక్యూరిటీ ఎవరు ఫీల్ అవ్వలేదా ఆ రోజున? ఇప్పుడు మీరు కరెక్ట్ గా పాయింట్ మీద ఉన్నారు. నాకు తెలిసి అర్థలేదండి, ఎందుకంటే అప్పుడు ఒక అవకాశం మిస్ అవటం వలన కొన్ని సంవత్సరాలు ఎవరు పోగొట్టుకోవాలా. ఒక 6 నెలలు 4 నెలలు 6 నెలలు పైగా అప్పుడు తీరిగ్గా ఆలోచించేవారు, సావధానంగా చేసేవారు. అవన్నీ చాలా అందరం అక్కడ ఉండడం వల్ల ఏంటోనండి, అందరూ మనవాళ్లే అనుకునే ఫీల్ ఉండేదండి. ఉండేది సార్. 100%. ఇప్పుడు నేను
ముఖ్యంగా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ త్రివిక్రమరావు త్రివిక్రమరావు. గురించి మాట్లాడాలి. త్రివిక్రమరావు గారు ఆఫీస్కి వెళ్తేనే అబ్బా మనం కొన్ని ఆఫీసులకు వెళ్తే దేవి ఫిలిమ్స్కి వెళ్ళినా త్రివిక్రమరావు గారు ఆఫీస్కి వెళ్ళినా నాకు దత్తు గారు ఆఫీస్కి దత్ గారు, అంటే రోజా మన అర్జున్ రాజు గారు అర్జున్ రాజు గారు, అసలు అబ్బా దొరసరాజు గారు ఇలా దగ్గరికి వెళ్తే మనందరం నాకు దొరసరాజు గారితో పెద్ద పరిచయం పరిచయం లేదు. వీళ్ళందరితో నేను త్రివిక్రమరావు గారి దగ్గరికి వెళ్తే కృష్ణప్రసాద్ గారు రండి ఏం వేస్తారు కొంచెం ఏదైనా కావాలా అప్పుడు అక్కడే మెస్ ఉండేది తప్ప అందరికి సాయంకాలం అవగానే అందరికీ ఏం కావాలా లైవ్ టిఫిన్ టిఫిన్ పెట్టేవాటండి. ఈ మహానుభావులు వీళ్ళందరూ అంటే గోపాల్ రెడ్డి గారు కృష్ణ గారు ఎక్కడున్నారు వచ్చేయండి ఒకసారి ఆఫీసులో సరదాగా. వీళ్ళందరూ కూడా ఒక 2-3 కిలోమీటర్ల రేడియస్ లో ఉండేవారు. అక్కడక్కడ ఇక్కడ త్రివిక్రమరావు, అక్కడ దేవర ప్రసాద్ గారు, అక్కడ దత్ గారు, ఈ ముందుకి దొరసరాజు గారు, ఎక్కడ మీరు కనీసం 2 మైళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అని నేను ఇందాకలో పాయింట్ అడిగింది ఏంటంటే, నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ఓకే పోయిన జీవితం పోయింది, పోయిన కాలం పోయింది, కానీ అలా నేను ఊరుకోకుండా నేను ఇందాక మీకు చెప్పాలండి ఊరికే ఆదిత్య 36 నేను ఒక్క మాట అడిగి సెకండ్ ఇన్నింగ్స్ లోకి వస్తా. నేను టైం ట్రావెల్ చేస్తున్నా వెనక్కి ఒకసారి. ఇప్పుడు మీరు ఈ రోజున మళ్ళీ కష్టపడో కృషి చేసో లేకపోతే మీ నక్షత్రాలు సారంగపాణి జాతకంలాగా మీ బాగుండో మీరు మళ్ళీ దీనిలోకి వచ్చేసారు, లైమ్ లైట్లోకి వచ్చేసారు. కాబట్టి మీరు ఎవరిని సర్లేండి సార్ టైం బాగోలేదు అంటున్నారు. టైమును కాస్త పక్కన పెడితే మీరు మిత్రుడు, బలేవాడి బాసు ఈ 2 సినిమాలకి నిందించాలి లేదా ఇది ఈడే నా జీవితాంతో ఆడుకున్నాడు అని అనాలంటే ఎవరి పేరు చెప్తారండి? 100% ఓపెన్ గా ఉండాలి మీరు. 100% నా పేరే. మీ పేరే? శివలంక కృష్ణప్రసాద్. దుర్మార్గుడు అతనే అనమాట. అసలు నేను మాత్రమే కాకుండా నేను నా చుట్టుపక్కల నా కుటుంబాన్ని సఫర్ చేసిన పెద్ద దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే నేనే. నా గురించి ఒక గొప్ప నిర్మాత పేరు చెప్పను, ఒక మాట అన్నాడు నన్ను. ఆ విషయం నేను జీవితంలో మర్చిపోయాను. అది నాకు చాలా మంచి అతని మీద ఆయన బాగుండాలరా అని దండం పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, నాకు పెద్ద పార్టీలో ఆయన అన్నట్ట నా గురించి ఒక టాపిక్ వస్తే కృష్ణప్రసాద్ భస్మాసుడయ్యా, అంతసేపు ఎవడన్నా భస్మాసుడు పైన చెయ్యి పెడతాడు, ఇతను చెయ్యి ఇతని మీద పెట్టుకుంటాడు, నేను ఎక్కడ బాగుంటాను, ఎక్కడ సక్సెస్ అవుతాను, ఎప్పటికప్పుడు బాగుపడిపోతాను, భయపడిపోతాను, కష్టాలు తెచ్చుకుంటాడు అని. ఇది ఒక 20 ఏళ్ల క్రితం మాట అన్నాడు ఒక మహానుభావుడు, పెద్ద నిర్మాత. ఎవరు సార్? ఇవాళకి కూడా ఉన్నాడు ఆ నిర్మాత. వద్దండి, అది అలా కాదు, మంచి మాటే అన్నాడు. అన్నమాట కదా, అది ఆయన మనసు వేషంతో అన్నమాట కాదుగా. ఇప్పుడు ఆయన అన్నాడో లేదో తెలియకుండా మన అన్నాడు అనే మాట ఆ పేర్లు చెప్పకూడదు, అందుకని చెప్తున్నా. ఇంకోటి ఏంటి తెలుసా, ఆ మాట అన్నాడు అన్నప్పుడు ఆ రోజున ఒకళ్ళు పోస్ట్ చేస్తే ఆహా ఎంత మంచి మాట అన్నాడు. మరి వెళ్ళి థ్యాంక్స్ చెప్పలేదా మీరు? అసలు అంటే అన్నాడో లేదో తెలియకుండా చెప్పకూడదు కానీ చెప్పలా. దండం పెట్టుకున్నాను, ఆయన బాగుండాలి, ఇక్కడి నుంచి నాకు కనువిప్పు కావాలి, ఇది నేను గుర్తుపెట్టుకోవాలి అనుకున్నా. అట్లా అయింది. తర్వాత సార్ ఇప్పుడు కమింగ్ టు ది ప్రెసెంట్ ఫేజ్, ఇప్పుడు మీరు పడ్డం తెలుసు నాకు, ఆ పడిగాపులు తెలుసు నాకు, ఆ ప్రయాసలు తెలుసు, అన్నీ తెలిసిన వాడిగా అసలు మళ్ళీ 2వ వసంతం మీ జీవితంలోకి ప్రవేశించడం ఎలా అసలు అది ఆ పీరియడ్ చాలా కష్టం. ఎందుకంటే చచ్చిపోయినవాడు చచ్చిపోతాడు, బతుకున్నవాడు బతుకుంటాడు. కానీ మహానుభావులు చూసినాం మనం ఇండస్ట్రీలో, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళని చూశాను. మీరు చూశారు, నేను చూశాను. ఆ మహానుభావులను వాళ్ళు ఇలా పడ్డారంటేనే కళ్ళ నీళ్ళు వచ్చాయి. మరి బాలు గారు, ముఖ్యంగా చంద్రమోహన్ గారు, బాలు గారికి చంద్రమోహన్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తారు. బాలంకులు చంద్రమోహన్ గారి గురించి చెప్పాలి. మావయ్య అదే అన్నాడు, చూసావా ఇక్కడ ఎవ్వరు మా టెక్నీషియన్స్ అంటే మాతో అవసరం ఉన్న ఆర్టిస్టులకి మాతో అవసరం ఉంటే చేసుకుంటారు, లేకపోతే మా కెరీర్ అయిపోయినట్టే. మా కష్టాలు ఏదో దాచుకునే వాడితో సంపాదించుకుని ఉన్నవాడు సంపాదించుకుంటాడు, పాడు చేసిన వాడు రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళు పెద్ద హీరో, పెద్ద పెద్ద క్యారెక్టర్లు చాలా మంది అయిపోయాం. అందుకు నేను జాగ్రత్తగా ఉన్నా. నేను నీకు చెప్పినా కూడా నువ్వు వెళ్ళావు, నీ కర్మ అనుభవించు. ఇలా బాలు అంకుల్ ఒకటే మాట, ఈ పడిపోయిన తర్వాత, కృష్ణ నీకంటూ ఒక టైం వస్తుంది, అధైర్యపడవు, చాలా జాగ్రత్తగా ఉండవు, తప్పులు చేయకు, ఎవరిని బ్లేమ్ చేయకు, అంత జాగ్రత్తగా వెళ్ళు, ఓపికగా ఉండు, మంచి టైం వస్తుంది అని అన్నారు. ఆ టైంలో మీరు ఇప్పుడు మాట్లాడుతున్న నా సెకండ్ ఇన్నింగ్స్, తను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి పేరు చెప్పాడు, ఇతనితో చిన్న సినిమా చేయి,
నీ శక్తులకి ఇప్పుడు ప్రస్తుతానికి చేసుకోను అని బాలుగారి సజెషన్ అన్నారు. గుర్తుపెట్టుకోండి సార్, మిత్రుడి తర్వాత నేను మళ్ళీ ఒక 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళలేక కాదు, వెళ్తే చేయరని కాదు, నాకు మొహం చల్లేశాను. ఎందుకంటే ఒకటే కారణం, తప్పు నాది. 2 అవకాశాలు ఇచ్చినా కూడా నేను జాగ్రత్తగా ఆయన చెప్పింది నువ్వు చేయలే, పోనీ ఆయన చెప్పింది చేయాలిగా. అవును, ఆయన పాపం బలేవాడి బాస్కి ఒక సజెస్ట్ చేసినప్పుడు అది చేయలే. రెండోది కూడా మీ ఇష్టం అన్నప్పుడు. ఆయన ఎవరి పేరు చెప్పారండి, డైరెక్టర్ పేరు? బలేవాడి బాస్ అప్పుడు శరత్ గారు. శరత్, అవును, శరత్ పేరు చెప్పారు. నేను ఆ నిర్ణయం నాదైంది. 2 సార్లు తప్పు నిర్ణయం తీసుకున్నాను, నా మొహం చల్లాలి ఆయన దగ్గరికి వెళ్ళి కలవటానికి. బట్ దెన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ బాండింగ్ అండ్ రిలేషన్షిప్ స్టిల్ ఐ మెయింటైనింగ్. బట్ అరుణ్ ప్రసాద్ కదా మీరు చేశారు. అరుణ్ ప్రసాద్ అప్పుడు అంతకు ముందే తమ్ముడు హిట్ ఇచ్చాడు. మరి ఎక్కడ మీకు అంటే ఆయన చెప్పిన కదా సింక్ అవ్వలేదా? సింక్ అవ్వటం కాదండి, ఇక్కడ మీరు ఇందాక ఒప్పుకోవట్లేదు కానీ ఆ బ్యాడ్ టైం వస్తే అంతే. ఇంకా అతను ఒక కిక్ లో ఉంటారు, అమ్మ నేను పవన్ కళ్యాణ్ అది అని చెప్పని ఇంకా నాకు అన్నట్టుగా అతను ఏ ఇదిలో ఉన్నాడు నాకు తెలియలేదు. మొత్తానికి అది మ్యాచ్ అవ్వలేదు మీ ఇద్దరు. మ్యాచ్ మా ఇద్దరికి మ్యాచ్ కావడం లేదు, నేను ఎవరితోనే మ్యాచ్ అవుతా. నాకు అసలు అది ఎప్పుడు అవతల వాళ్ళకి నేను ఎప్పుడు మ్యాచ్ అవుతూనే ఉంటాను. నా వేటలకు ఇప్పుడు ఎస్పెషల్లీ అనగనగా అమ్మాయి సినిమా తీసినప్పుడు సచ్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, ఇట్స్ అ ఫ్లాప్. బికాస్ ఆ కుర్రాడు అతని పేరు సంథింగ్ సారంగ కూడా ఏదో. అతను ఏమైందంటే అతనికి సినిమా తీయటం తెలియదు. సారంగే మనకి అన్నపూర్ణ సేనేకర్స్ లో ప్రెస్ మీట్ కూడా అయింది అప్పుడు చెప్పాను నేను. ఆ తమిళ అతను తమిళ కుర్రాడు, అవును. తర్వాత పాపం చనిపోయాడు కూడా. అవునా? ఎప్పుడో పోయాడు, సమ్ జాండీస్ వాళ్ళు ఎప్పుడో పోయాడు, విత్ ఇన్ 2 years లోనే అప్పుడే పోయాడు. అవునా? అది అతనికి తెలియపోవటం జరిగింది. వెంటనే మేము ఏం చేసామంటే ఇట్లా కొంచెం కథ చేయొచ్చు కదా, నేను చేసుకుంటానయ్యా ఎప్పటికైనా అని మొత్తం మళ్ళీ రీషూట్ చేసుకుంటూ వచ్చాం. అంత అది రీషూట్ చేశారు. ఆ తర్వాత మనం ఆ దెబ్బతినేటప్పటికీ నేను బాలయ్యని అడగటం, వెంటనే నాకు సినిమా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ శరత్ని సజెస్ట్ చేయడం జరిగింది. అర్థమైందా? అది నాకు మళ్ళీ అది కూడా వర్కౌట్ కావడం జరిగింది. దట్స్ ఎ టైం అంటాను. అప్పుడు మీరు టైం గురించి వచ్చారా, రియల్లీ ఇప్పుడు టైం అది పడింది. దెబ్బ మీద దెబ్బ తగలటంతో కొన్నాళ్ళ పాటు మధ్యలో నేను, మీకు తెలుసో తెలీదో, మన మన్మథన్ అని సినిమాని సింబు మన్మథన్ నేనే కొన్నాను. అవును, కొని చాలా బాగుంది, ఇది రీమేక్ చేద్దాం అనుకున్నాను. ఒక పెద్ద హీరోతో ప్లాన్ చేశాను. ఎవరండి పెద్ద హీరో అంటే? ప్రతిదీ సస్పెన్స్ అయితే లేకపోతే సారంగపాణి జాతకం గురించి ఇట్లాగా హీరోతో చేద్దాం అనుకున్నాను, యూత్ హీరోలతో. ఆ యూత్ హీరోలతో వెళ్తున్న టైంలో నాకు ఎందుకో సింబుని ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది డబ్ చేస్తే బాగుంటుంది అనుకుని, అప్పుడు నేను మళ్ళా బాలయ్య బాబుతో చేసిన తర్వాత మళ్ళీ ఈ చిన్న సినిమా డబ్బింగ్ లాగా వద్దులే అని ఎందుకో మన భాస్కర్ రెడ్డి గారు, విజయలక్ష్మి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి గారి పేరుతో విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ అని చెప్పి చేసి ఇద్దరం కలిపి చేసాం. చాలా పెద్ద సక్సెస్ అయింది. అవును, మన్మథ. ఆ టైంలో నేను చరణ్కి, మన ఎస్పీపీ చరణ్తో నేను ప్యారలల్గా వర్షం తమిళం ఎంఎస్ రాజు గారి దగ్గర తీసుకుని జయం రవితో చేసాం, శ్రేయాని ఇంట్రడ్యూస్ చేసాం. అట్లాగే నేను సినిమా పరంగా నేను మధ్యలో తమిళ్ బాగా పర్వాలేదు, గొప్పగా ఆడలేదు కానీ పర్వాలేదు. ఇట్లా నేనేదో రకంగా యాక్టింగ్ ఉండే వాడికి చెన్నై 28కి మళ్ళా నేను ఆ గ్యాప్లో చేస్తూ మిత్రుడికి చేసి, తర్వాత మళ్ళా ఈ మిత్రుడు కూడా ఇదేటప్పటికి కొంచెం నేను ఆ గ్యాప్లో ఏం చేయాలి అనే దాంట్లో ఓ చిన్న సీరియల్ ముచ్చమంత పసుపు అని ఈటీవీలో ఓ సీరియల్ ఆగలేదు, ఏదో ఒకటి చేస్తున్నాను. బాలు గారు అప్పుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటతో ఒక సినిమా చేయవయ్యా అన్నారు. అప్పుడు ఆయన్ని కలుగుతాను. అప్పుడు మనకి బందిపోటు అని సినిమా జరుగుతుంది. ఇది అయిందా చేస్తాను సార్ అంటాం. అయింది. ఆ బందిపోటు కూడా బాగుండకపోవడంతో అతను, సార్ మీరు ఇదిలో ఉన్నారు, నేను ఇదిలో ఉన్నాను, వద్దులే సార్ మీరు హాయిగా ఉండండి అని చెప్పి ఆయన ఏదో చిన్న అమౌంట్ ఇస్తే అది కాస్త రిటర్న్ అయిపోతే, వద్దు సార్ మనం కలిపి ఏదో ఒకటి మంచిది ఆలోచిద్దాం అన్న అంటారు. అది జెంటిల్మెన్ అనే కథని ఓ లైన్ని నాకు ఇష్టపడి నేను తయారు చేయించుకుని, మీ సొంతంగా 4-5 కుర్రాళ్ళ చేత చేయించుకున్న కథని నాన్నగారు ఒప్పుకున్నారండి. ఆయన నార్మల్ గా ఒప్పుకోడు కదా, ఒప్పుకోవాలి కానీ నాన్న కూడా ఒప్పుకోడు కదా. ఎవరు? నాన్నగారి దాకా వెళ్ళాలి అప్పటికి. ఓకే అప్పటిదాకా వెళ్ళాలి. మోహన్ కృష్ణ గారికి చెప్తానంటే, సార్ నేనే కథకుడిని, డైలాగులు మీకు ఎన్ని కథలు కావాలంటే అన్ని కథలు చెప్తాను,
అని అంటే, కాదు సార్ ఒక లైన్ ఉంది వినండి, మీకు నచ్చకపోతే పక్కన పెట్టేద్దాం, ఆ లైన్ నాకు మహా ఇష్టం అండి, ఇది ఒక ఫార్ములా సినిమా, ఎన్టీ రామారావు గారు చేసినా నాగేశ్వరరావు గారు చేసినా ఆ డ్యూయల్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్మాట్ 90% అబౌవ్. కానీ ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు మారటం, లేదు ఆ రీజన్స్ మారతాయి, ఆ బ్యాక్ డ్రాప్లు మారతాయి, ఆ ప్లే బాగుంటుంది, ఆ ప్లే ఎప్పుడు బాగుంటుందండి అని అంటే సరే ఆయన కొంచెం అయిష్టంగానే అన్నాడు. ఆ తమిళ్లో నేను డేవిడ్ నాథనాథ్ అతనికి ఆ క్రెడిట్స్ ఇస్తా అని చెప్పాను, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడని. సరే అతనికి చెప్పంగానే ఇమ్మీడియట్గా అగైన్ ద టైమ్ స్టార్ట్స్ అంటారు, ఎక్సలెంట్ అండి అన్నాడు. అవార్డు వాడు ఎవరు, మోహన్ కృష్ణ గారు, చాలా బాగుందని అని అన్నా. అనగానే అప్పుడు సార్ ఇది నాని అదరగొట్టేస్తాడు సార్ అన్నాడు. అష్టాచమ్మా చేస్తున్నాడు కదా నాని, ఒక మంచి కథ నాకు విన్నాను. అప్పుడు ఎవడైతే సుబ్రహ్మణ్యం అయింది, సక్సెస్ అయింది అంటే గొప్ప సక్సెస్ కాదు కానీ మంచి పేరు వచ్చింది, కానీ కమర్షియల్గా మీకు తెలుసు అది ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. అవును, అంత భలే భలే మగాడివే షూటింగ్ నడుస్తుంది. అప్పుడు ఇది కూడా సైమల్టేనియస్గా నచ్చింది, అదిరిపోయినా సరే ఆ క్యాథరిన్ క్యారెక్టర్ అంటే నవ్యదా థామస్, ఆ అమ్మాయిని మంచి పర్ఫార్మెన్స్ పట్టండి సార్, అదిరిపోయింది ఆ క్యారెక్టరైజేషన్ అన్నాడు. బేసిక్గా అతను కో డైరెక్టర్గా చేసి అసోసియేట్గా చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాడు కాబట్టి కథను జడ్జ్ చేయటం కానీ పట్టడం కానీ నానిగారు అయింది. అలా సెట్ అయిందండి. యు బిలీవ్ మీ, ఈ లోపల మీకు తెలుసు పెద్ద హిట్ భలే భలే మగాడివే. అవును, అది నాకు ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ని అందించాను. అదే లారీ డ్రైవర్ మీకు ఎలా హెల్ప్ చేసిందో ఆదిత్య 369కి ఇలా దీన్ని ఫ్రూట్స్ అందించింది. మీరన్నా నాకున్న ఆ ప్రాబ్లమ్స్లో అరౌండ్ 40% ప్రాబ్లమ్స్ ఆ ఒక్క సినిమానే తీసేసి అదేలేండి, చాలా హాయిగా అందరినీ పిలిచి ఇది చేసేసేయటం జరిగింది. తర్వాత మళ్ళీ నేను గ్యాప్లో బ్లఫ్ మాస్టర్ అని మా ఫ్రెండ్కి రమేష్ పిల్లయ్యకి సత్యదేవ్ది, అవును, అది చేసి పెట్టాను. ఈ చేసే లోపలనే సమ్మోహనం వచ్చేసింది, సమ్మోహనం చేశాను. సమ్మోహన్ ఈజ్ ఎ స్వీట్ ఫిలిం. నాకు మానిటరీగా గొప్పగా మిగలపోయినా హ్యాపీగా ఒక చాలా గొప్ప పేరునిచ్చింది. మంచి సినిమా అండి, చాలా మంచి సినిమా వచ్చింది, హ్యాపీ. ఈ లోపల మళ్ళా ఆదిత్య వాళ్ళకి ఎంత మంచివాడో అని వాళ్ళు బ్యానర్ పెట్టుకుంటానే ఒక ఆయన గుజరాతీ సినిమా ఒకటి ఆక్సిజన్ అని అది కొనిచ్చారు. అసలు బాగోలేదండి అది, అంటే ఇక్కడ ఎక్కడో మిస్కాస్టింగ్ ఏదో జరిగిందండి. అది మొత్తానికి అన్ని దానికి వర్కౌట్ కాకపోవడం జరిగింది. వాళ్ళకు కూడా పెద్ద డిస్కరేజ్ అయిపోయారు పాపం. అంటే దట్ డజంట్ మీన్ ఇట్స్ అదే పెద్ద లాసులు గీసులు మంచిగా వాళ్ళకి ఒక పెద్ద బ్యానర్ కదా సార్, ప్రెస్టీజియస్ బ్యానర్. బట్ స్టిల్ దే సే వీ హ్యావ్ టైమ్ సార్, మేము సెట్ అయిన తర్వాత మళ్ళీ మంచి మనం చేద్దామని అని అంటారు. నాకు కూడా ఫీల్ ఉంది పాపం వాళ్ళకి చేసి పెట్టేదైతే వర్కౌట్ కాలేదు ఏంటని. కరెక్ట్ అండి. ఈ లోపల నాకు నేను యశోద వాళ్ళ కథలు వింటాం జరిగింది. అది కొంచెం యాంటీ సెంటిమెంట్, ఎందుకంటే ఫీటస్ మీద ఒక ఫీటస్తో ప్లే, అన్నంతో ఫేషియల్ చేయటం, ఫేషియల్ చేసే ఒక కంపెనీ, ఇది ఒరిజినల్ అన్నీ చూపిస్తే నాకు అమ్మని ఇది మా ఫ్రెండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒకతున్నాడు సెందిల్ అని, అతను చెప్పాడు ఒక మంచి కథ ఉంది సార్ వింటారా అంటే విన్నాను, చాలా బాగుంది ఇది అని చెప్పని విన్నాను. బాలుగారు పోయిన తర్వాత ఆ కర్మకాండలకి నేను చరణ్ దగ్గరే 15 రోజులు ఉన్నాను. పక్కనే ప్రతాప్ ప్లాజాలో ఉన్నా, సాయంకాలం కోడంబకం బ్రిడ్జ్ దగ్గర. అప్పుడు బాలుగారు ఇంటికే కదా, పక్కనే కదా ఉన్నప్పుడు ఇది జరిగింది. ఒకసారి వినండి అంటే సరే సాయంకాలం పాటు ఫ్రీ అయినాయా రెండు వాళ్ళిద్దరిని అని చెప్పి విని బాగుందండి, ఇది ఇలా సజెస్ట్ చేశాను నేను, వాళ్ళకి కొంచెం నచ్చే అలా ట్రావెల్ అయ్యాం. అది బాలుగారు పైనుంచి నాకు ఇచ్చిన ఆశీర్వచనం అనుకుంటానండి. ఆ సినిమా నాకు ఇట్ హ్యాస్ పుట్ మీ వెరీ కంఫర్టబుల్ స్టేజ్, డబ్బులు బాగా వచ్చాయి, మానిటరీగా కూడా కంఫర్టబుల్ అండి. మళ్ళా నాకున్న కొన్ని ఇష్యూస్ అన్నింటినీ హ్యాపీగా ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చాను. ఇలా చేసి కృష్ణప్రసాద్ హ్యాస్ కమ్ బ్యాక్. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరి చేత అమ్మ కృష్ణప్రసాద్ ఏంట్రా మళ్ళా అట్నుంచే వెళ్ళిపోకుండా ఒక ఇప్పుడు కంటిన్యూస్గా జెంటిల్మెన్, సమ్మోహనం, ఇవాళ యశోద, ఇప్పుడు 4వ సినిమాకి వచ్చా. ఇది చంద్రమోహన్ గారు మాయకి తెలుసు కదా మీకు, ఆడపిల్లలే కదా, మీరే కర్మకాండలు అవన్నీ చేయడం. మా మాయ చిన్న మాయ ఉన్నారు కానీ ఆయన పేరు అది కొంచెం చేయలేరు వృద్ధాప్యం వల్ల, నేనే అవన్నీ ఆర్గనైజ్ చేయడంతో అది అవుతున్నాగానే ఈ కథ మన మోహన్ కృష్ణ చెప్పాడు డిసెంబర్లో, లాస్ట్ డిసెంబర్లో. చాలా ఎగ్జైట్ అయ్యానండి,
చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎంత ఎగ్జైట్ అయ్యానంటే నా లైఫ్లో ఆదిత్య 369 మళ్ళా మన చిన్నోడు పెద్దోడు 2 సినిమాలకి డైలాగ్ రాయించుకోగలిగాను. మన జంధ్యాల గారు సినిమా మాత్రం చేయించుకోలేకపోయాను. అసలు ఎక్కడ అవకాశం రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన 3-4 సినిమాలు కమిట్మెంట్ ఎప్పుడు కమిట్మెంట్ లో ఉండేవారు ఆయన. అవును, నాకు ఇదిగో చేస్తా అనేవాడు ఆయన. నువ్వు ఎక్కడికి పోతావయ్యా అని ఉండేవాడు. నిజంగానే ఆయన లేకుండా పోయారు బాబు. ఇంకా జంధ్యాల గారితో నేను చేయించుకోవాలనే అసంతృప్తి మోహన్తో అన్నా. నా లైఫ్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక అహనా పెళ్ళంట, ఒక శ్రీవారికి ప్రేమలేఖలాగా స్టార్ట్ టు ఎండ్ చేయాలని విపరీతమైన ఉండేది. అది దీంతో తీరిపోతుంది. వెరీ హ్యాపీ. ఎవరు చేసినా చాలు మౌన అద్దరిపోతుంది ఇది అని చెప్పి అంటం జరిగింది. అలా స్టార్ట్ అయింది. ఈ మార్చిలో మాకు స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత ఏప్రిల్ నుంచి మొదలెట్టాం. ఇది అదే ట్రావెలింగ్ మీకు తెలుసు. అంటే మీరు అసలు నార్మల్గా ఇప్పుడు సారంగపాణి జాతకం అంటే సారంగపాణి మీ క్యారెక్టర్ అని అంటగా నాదేం కాదు. నేను జాతకాలుగా నమ్మను అని అంటల్లా. 100% టైం అనేది ఉంది, నమ్ముతాను నేను. దాన్ని అప్పుడు పడితే అందరికీ చూపించుకుని ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అవి ఉండదండి. నేను ఎక్కువ భగవంతుని నమ్ముతాను. టైం బాగుంటే మొదలెడితే లేదు అది ట్రావెల్ అవుతుంది. 100% నేను చూడాల్సింది చూసేసాను. ఇంకా ఐ థింక్ నా కోరికలు చాలా స్వల్పం అండి. అంటే అవి చాలా పెద్ద కోరికలు అయి ఉండొచ్చు. నా వల్ల ఎవరు బాధపడకుండా, ఎవరు నన్ను ఏమో ఒక్క మాట అనుకుండా హాయిగా నేను చక్కగా అందరికీ నేను ఎవరెవరికి పేరు నాకు తట్టి ఇది ఇచ్చేసేసి అమ్మాయి అనుకుంటే, ఇవాళ నాకు కొత్తగా నేను అయ్యో అది లేదే ఇది లేదే అనేది లేదు, ఆ కోరికలు లేనండి. ఎందుకంటే చూసి ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ ఇట్. నా పిల్లలు బాగానే ఉన్నారు. ఇద్దరు, ఒకళ్ళు అమెరికాలో వర్క్ చేస్తున్నాడు మా బాబు, వాడు నాకు 2 మనవరాళ్ళు. హాయిగా ఉంది. మా పాప కూడా స్పాటిఫైలో చేస్తుంది. మా అల్లుడు బంగారం లాంటి అల్లుడు. వాళ్ళు మన మీదేమి డిపెండెన్స్ కావాలంటే వాళ్ళే మీకు పంపించే స్టేజ్ లో వాళ్ళు అసలు మా డాడీ హాయిగా రిటైర్ అయిపోయి శుభ్రంగా ఇంట్లో ఉండి మీకేం కావాలంటున్నారు ఆ స్టేజ్కి వచ్చారు. ఏం కాదమ్మా, నేను వైట్ ఎలిఫెంట్ని కాయలేకపోలేవు. ఒకటి. రెండోది నాకు ఐ కీప్ ఆన్ వర్కింగ్. మీకు వర్క్ ఉండాలి, మీకు వర్క్ ఉండాలి. మేబీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటారే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఈ ఒంటరి ప్రయాణం అనేది పడింది సార్. అది నేను స్ట్రిక్ట్గా ఇక్కడ మీకు మీ ముఖంగా చెప్తున్నాను. ఏంటంటే ఇంకా నేను ఫ్యూచర్లో ఐ వాంట్ టు ట్రావెల్ విత్ సమ్వన్ హూ హ్యాస్ గాట్ బిలీఫ్ ఆన్ మీ. నా టాలెంట్ మీద, నా మీద, నేను చేసే పని మీద, నా మీద గౌరవం ఉండే వాళ్ళతో నేను ట్రావెల్ అయ్యా శుభ్రంగా శ్రీదేవి మూవీస్ నేను మీ ఇద్దరం హ్యాపీగా మీకు ఏం కావాలి, నేను మంచి కథల మీద వింటాను, అది చిన్న ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ హాయిగా ఉన్నాను. ఇంకా దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు టేక్ పెయిన్ అంటే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పెయిన్ అనేది తీసుకోదలుచుకోవాలి. అది ఈ సినిమా వల్ల ఈ ఏజ్ రిలేటెడ్గా ఫ్యూచర్లో ఎనీ డే వీ హ్యావ్ గాట్ టు ఎగ్జిట్ కూడా. అలాగే నేను కోరుకునే పరమేశ్వరుని ఒకనే, తండ్రి నేను హాయిగా నా ఎగ్జిట్ అనేది చెప్పుకునేటట్టుగా ఉండాలి. ఏంటి మీరు ఎగ్జిట్ గురించి ఎప్పుడే మాట్లాడతారేంటండి? మొన్ననే ఇంటర్వ్యూలు అయ్యి మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే మళ్ళీ అంటే అప్పుడే ప్రీ క్లైమాక్స్ ఏమోనండి. అది 3 సినిమాలు చేయొచ్చో 5 సినిమాలు చేయొచ్చో ఆయన ఈశ్వరేచ్ఛ, అది వేరే విషయం. అదే ఇప్పుడు మీరు నార్మల్ గా ఇప్పుడు మీరు సక్సెస్ లో ఉన్నారు, ఇండస్ట్రీకి ట్రేడ్ కి అందరికీ తెలుసు. ఇది 4వ సినిమా ఈ స్ప్రీలో, మంచి రిపోర్ట్ ఉన్నది ఈ సినిమాకి బయట, రైట్? మీరు ఇంకెవరితోనైనా హీరోలతో మళ్ళీ చేయడానికి ఎవరితోనైనా కాంటాక్ట్లు ఉన్నారా? మీకు ఎవరైనా చేస్తామన్నారా? మీకు అందుబాటులో ఈ హీరోలైనా ఉన్నారా? అది ఇక్కడ గేమ్. నాకున్న పెద్ద మైనస్ ఏంటంటే నేను హీరోలతో ఎప్పుడు టచ్లో ఉన్నాను. ఎందుకంటే హీరోల దగ్గరికి వెళ్ళపోవటం, హీరోలను కలవటాలు అనేది ఉండకపోవటం అనేది నా మైనస్ అండి. నేను చాలా గొప్ప అవకాశాలను పోగొట్టుకున్నాను. ఎందుకంటే మొహమాటం వల్ల పోగొట్టుకున్నాను. ఏం పోగొట్టుకున్నారు సార్? అంటే ఒక 369 తర్వాత గుర్తుపెట్టుకోండి, నాకు ఏ హీరో అయినా చేసేవాళ్ళ విషయం 100% అందరికీ తెలుసు. కృష్ణబాబు మంచివాడు. అయ్యో వెనకాతలు పెద్ద మేరు పర్వతం బాలు గారు ఉన్నారు, ఉన్నా కూడా నేను చేసుకోలేకపోయా. ఎందుకంటే నాకు మొహమాటం వల్ల. అమ్మో ఒక పక్కన పెద్ద నిర్మాతను చూస్తూ నన్ను నేనే చిన్న మనం అమ్మో అటు పక్కన కొండలు కనపడుతుంటే వాళ్ళ మధ్యలో నేను దూరటం ఏంటి, నేను వెళ్ళి అంత సాహసం. అలా ఉన్నా కూడా నేను ఆ యాక్సెస్ దొరికింది కాబట్టి బాలకృష్ణ గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యా. నాట్ దట్ ఇప్పుడు నాకు చిరంజీవి గారు, మీకు గుర్తుందో లేదో,
బాలంకులు మనకి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆదిత్య 369కి ఇంటర్వ్యూ మన ట్రైలర్స్ అప్పట్లో మనకి దూరదర్శన్ తప్పితే ఏమీ లేదు. దానికి 10 సెకండ్ యాడ్స్కి తరంగా సుబ్రహ్మణ్యం గారు అక్కడే, సుబ్రహ్మణ్యం గారు జయంత్ కూడా అక్కడే ఉండేవారు, జయంత్ అక్కడే, జయంత్ పరాంజీ. అక్కడ నాకు మన దీనికి యాడ్స్ కావాల్సి వస్తే విజయశాంతి గారు యాడ్ ఒకటి వచ్చి చిరంజీవి గారు కూడా పిల్లల మీద బాగా బాగుంటుందని అంటే ఇమ్మీడియట్ గా ఆయన ఇక్కడ మన బాపిరెడ్డి గారు హౌస్ ఉండేది బొమ్మరిల్లు, అక్కడ ఆయన చేసి ఇచ్చారు మనకి. అంటే కృష్ణ బ్రహ్మాండంగా ఉంది కదా, కంగ్రాట్స్ అని చిరంజీవి గారు. అలానే నాగార్జున గారు మరి అడగలేదు నా చిరంజీవి గారిని, సార్ నేను మీతో చేస్తానండి అవకాశం. నాకు మళ్ళా ఇదే భయం. అరవింద్ గారు తెలుసు మనకి, అన్నీ తెలుసు, కానీ ఏదో భయం, ఏదో ఇది ఎక్కడండి బాబు. నేను లేదండి, నేను చెప్పాగా మీరు ఇందాక ఒక మంచి క్యారెక్టర్ ఒకటి చాలా గొప్ప ప్రశ్న అడిగారు. మీ అభ్యుదయాన్ని ఆశించకుండా మీకు ఎవరైనా గొప్ప విలని ఎవరు నేనేనండి అని చెప్పాను, నేను ఎదగకుండా ఉండటానికి. ఎందుకంటే ఆ మొహమాటం అనేది ఈ మొహమాటం నాకు బయట కూడా ఉందండి, ఇంట్లో కూడా ఉంది నాకు. ఎందుకండి ఈ మాట చెప్పడానికి ఎందుకండి మొహమాట పడతారని మా ఆవిడ కూడా అంటున్నారు. అది కాదు సార్, అడగందే అమ్మైనా పెట్టదని మనకు సామెత. మీరు వెళ్ళి అడిగితే కదా. ఇప్పుడు ఇంకొక ఇందాక నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు బేసిక్గా నాగేశ్వరరావు అభిమాని అండ్ అన్ని ఆయనతోని ట్రావెల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాగార్జున గారితో ఎప్పుడు చేద్దామని అనుకోలేదండి. ట్రావెల్ కూడా అయ్యాం, మిస్ అయ్యాం. ఏంటది? అది ముచ్చల్ సుబ్బయ్య గారితో ఒక ప్రాజెక్ట్ కూడా అనుకుని అన్ని ఓకే అయిన తర్వాత, ఓకే అవటువంటి కథ కాక వెళ్ళలా, కథ పోసాని మురళి అనుకుని పెళ్లి చేసుకుందాం, మనం పెళ్లి చేసుకుందాం రా ఆ టైంలో. అప్పుడు ఆయన చేద్దాం అనుకోవటం జరిగింది. ఎందుకో మిస్ అయింది. ఆ మిస్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆయన అప్రోచ్. ఎందుకు మిస్ అయింది? ఎందుకో మిస్ అయింది అంటే గత జన్మలో జరిగిన కాదు. అది మిస్ అవటం అంటే ఆ కథ కాకుండా ఇంకో కథలోకి వెళ్తాం. చెప్పే కదండి, ఇది ఎన్నిటి కారణాలు నా అప్రోచ్ రాంగండి. ఎందుకంటే నేను మళ్ళీ రెండోసారి డ్రైవ్ తీసుకోవటం, మూడోసారి డ్రైవ్ అమ్మో వద్దులే ఇబ్బంది పడద్దాం ఎందుకులే, నన్ను నేనే అని ఏదో ఒక నాలోనే ఉంది సార్ ఆ పొరపాటు. యాక్సెప్ట్ వెరీ ఓపెన్లీ అండి. నాగార్జున గారితో మళ్ళీ మీరు మాట్లాడడం కానీ ఎప్పుడు కలుస్తుంటాం, హ్యాపీగానే కలుస్తుంటాం. నాకు వెంకటేష్ బాబు ఎప్పటి నుంచి తెలుసు నాకు. అవును, అసలు శ్రీనివాస్ కళ్యాణ్ ఆ టైం నుంచి ఉన్నారు మీరు. ఎప్పటి నుంచో తెలుసు. అట్లా అందరితోనూ మెయింటైన్ చేశారు సార్. ఎవరైనా సార్ పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరితో పరిచయం లేదు. అందుకే నేను ఇందాక ఏమడిగానంటే, మీరు మళ్ళీ స్ప్రీలోకి వచ్చారు, సక్సెస్ లోకి వచ్చారు, మీకు ఒక లెగసీ ఉంది, ఒక ఆదిత్య 369 ఇలాంటి సినిమాలు చేసిన పెద్ద. ఈ రోజు నిర్మాతల్లో ఒక చెప్పాలంటే ఈ జనరేషన్ నిర్మాతలు, పాత జనరేషన్ అంటే మీకు ఒక ప్లేస్ ఉన్నది. బికాస్ ఆఫ్ ఆదిత్య 369 అనే ఒక మంచి గొప్ప సినిమా చేశారు మీరు. తర్వాత పడినా లేచినా మీకేమీ అక్కడ మీ వ్యక్తిత్వ లోపం ఎక్కడ లేదు. అందరినీ అన్ని రకాలుగా క్లియర్ చేసుకునే నీట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సనాలిటీ మీరు ఎందుకు ఇప్పుడున్న. అందుకే ఇందాక అడిగాను, ఓ ప్రభాస్ కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఒక మహేష్ బాబు కానీ, లేకపోతే ఒక రాణా కానీ. ఈయన అడుగుతున్నారు కదా, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడున్న స్థాయి అంటే ఇవాళ ఇండివిజువల్ కార్పొరేట్స్ వచ్చేసారండి. మల్టిపుల్ ఏమో, వాళ్ళ వెనకాతల మల్టిపుల్గా ఉంటారేమో నాకు తెలియదు, కానీ ఇవాళ కొన్ని సంస్థలు ఉన్నాయి. ఏమిటో 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు, 500 కోట్లు అంటున్నారు, 300 కోట్లు అంటున్నారు, పాన్ ఇండియా అంటున్నారు, పాన్ వరల్డ్ అంటున్నారు. ఈ పాన్ ఇండియాలు ఇవన్నీ వింటుంటే ఇప్పుడు మా బోటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నా బోటి వాళ్ళకి ఎస్పెషల్లీ, అంటే నా ఏజ్, ఇందాకున్న సీనియారిటీ, లెగసీ అని మాట్లాడారు కదా, నా లెగసీలో ఎవరు ఇది మనకి సూట్ కాదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళే అందరూ వెళ్ళిపోయారు. నేనేం చేస్తున్నాను, నాకు నచ్చిన పని చేద్దాం, నాకు ఇష్టమైనది ఏదైనా చేసుకుంటూ వెళ్దాం నా స్థాయికి అని నేను అక్కడికే ఎగ్గాను. ఎందుకంటే స్థాయిని మించి వెళ్ళాలంటే నేను గేమ్ మొదలెట్టాలంటే నేను ఎవరైనా పట్టుకోవటానికి ఏం చేయాలంటే నా కలర్ మార్చాలి, నా మాట మార్చాలి, నా సిస్టమ్ మార్చాలి. ఇవాళ ఉన్న దానికి సూట్ అవ్వాలంటే జెంటిల్మెన్ సినిమాలో లాగా మీరు మారాలి. నేను మారాలి. అది అయ్యే పని కాదు. నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఏమన్నా మీరైనా ఇప్పుడు కొంచెం చిన్న అంటే మిగతా వాళ్ళు అలా కాదు, వాళ్ళకి ఆ స్థాయి ఉంది కాబట్టి ఇది చేస్తున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు, ఫోర్స్డ్గా ఎవరినైనా పట్టుకోవటమో, నా వెనకాతలు ఎవరైనా పెద్ద ఏదన్నా నా కొండలు చూపించడం ఏదో చేయాలి. ఎందుకని ఆ స్థాయి సినిమా చేయాలంటే ఆ స్థాయిలో చేయాలి. స్థాయి మారిపోయింది సార్, మీకు తెలియదు. 3-4 ఏళ్లలో మరీ వేరే పాన్ ఇండియా లెవెల్కి వేరే లెవెల్. ఈ పాన్ ఇండియా అనే పదం నాకు అసలు నచ్చదండి. ఎందుకంటే ఈ పాన్ ఇండియా అనే పదం, పాన్ ఇండియా సినిమాలు కొన్ని వస్తాయి, ప్రతిదీ పాన్ ఇండియా అనే పదం అనేది
దుర్భాష నా దృష్టిలో. పాన్ ఇండియాలో ఎప్పుడో చూసాం, కమల్ హాసన్ సినిమాలన్నీ పాన్ ఇండియాలే. చండీరాణి భానుమత్తే అసలు పాన్ ఇండియా, పెద్ద పాన్ ఇండియా. గో టు 1950. ఎవరికి తెలియదండి. ఇవాళ మనం మాట్లాడుకుంటుంటే కొంతమంది అమాయకంగా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ పాన్ ఇండియా అంటారు బాబు. మీరు గుర్తుందో లేదో, సమంత సినిమా నేను పాన్ ఇండియా, నేను ఒక్క మాట అసలు ఎక్కడ రాలేదు, నేను చెప్పను. మీరు రాసుకుంటే నేనేం చేయలేను. నేను అవునయ్యా ఈ సినిమాని అన్ని భాషల్లో డబ్ చేస్తున్నా, అది పాన్ ఇండియా అంటే ఏంటి? కానీ సమంత గారికి తమిళ్లో మార్కెట్ ఉంది, హిందీలో కూడా ఆవిడకి బికాస్ ఆఫ్ హర్ వెబ్ దీనివల్ల అది ఉంది కాబట్టి, ఫ్యామిలీ మెన్ 2 వల్ల అది వచ్చింది కాబట్టి దాన్ని అనుకోవటం మీరు రాసుకున్నారు. అది యూ కోఆపరేటెడ్ ప్రెస్ నాకు హెల్ప్ చేసింది. మేము రాసాం పాన్ ఇండియా. ఐ టుక్ ఎన్ ఓత్, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నేను అసలు ఎప్పుడు పాన్ ఇండియా అన్నారు అనలేదు, మీరు అనలేదు. సినిమా తీశాను, హాయిగా తెలుగు డబ్ చేసుకున్నాను. వాళ్ళు మన అమెజాన్ వాళ్ళు కొనుక్కున్నారు, మాకు అన్ని లాంగ్వేజ్లు ఇవ్వాలని అన్నారు. చేస్తున్నా కాబట్టి రిలీజ్ కూడా చేద్దాం అనుకున్నాను. ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేశాను. అవేం గొప్పగా రికార్డులు బదులు కొట్టకపోవచ్చు, కానీ ఎస్ దిస్ ఫిలిం ఇస్ ఎ గుడ్ ఫిలిం, హ్యాపీ సినిమా. అయితే మీరు ఇంకొక మాట చెప్పాలి. ఎంత కాదన్నా ఒక ముహూర్తానికో, లేకపోతే ఒక రిలీజ్ ముహూర్తానికి, లేకపోతే ఒక సినిమా ప్రారంభోత్సవానికి, ఒక ఆఫీసు ఓపెనింగ్కి, అన్నిటికీ ఓ పంతులు గారికి చూసి ఈ టైం ఎలా ఉందో చూడండి, నా టైం ఎలా ఉందో చూడండి, ఒకసారి ఏ టైం బాగుంటుందో చూడండి అని అడగడం అనేది చాలా న్యాచురల్ నార్మల్ థింగ్ మనకి ఇండస్ట్రీలో బయట అయినా కూడా. ఓకే, ఇప్పుడు సారంగపాణి జాతకం డిసెంబర్ 20వ తారీఖున డిసైడ్ అవుతుంది. సారంగపాణి అన్నవాడి జాతకం ఆ రోజు ఓపెన్ అవుద్ది. మీ జాతకం ఎలా ఉందని చెప్పారు మీ బ్రహ్మలు, మీ పంతులు గారు, మీ గురువు గారు? వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను, అదిరిపోయిందని చెప్పారు. నేను ఆ జాతకాలు చూపించడం అనేది మానేసింది. ఎందుకో తెలుసా, నేను సక్సెస్లోకి వచ్చేసిన తర్వాత హ్యాపీగా పడ్డప్పుడు కొంచెం బాధలో చూపించుకున్నాను. లేదు సార్ మీకు ఈ టైం నుంచి బాగుంటుంది, ఇంకా అక్కడి నుంచి వెనక చూసుకోక్కర్లేదు అన్నారు. దట్ హ్యాపెండ్ ఇన్ 2015. అప్పుడు జెంటిల్మెన్ అని నాకు రన్నింగ్ కూడా చెప్పారు. 2008-9లో కూడా మీకు ఒక చిన్న ఇది ఉంది, రన్నింగ్కి వస్తుంది, బట్ అంత పెద్ద హెల్ప్ అవ్వకపోవచ్చు అని కూడా అన్నారు. అది హెల్ప్ అవ్వాల, బట్ ఒక చిన్న రన్నింగ్ లో పెట్టింది అనమాట. రన్నింగ్ లో వీడు బతికే ఉన్నాడు రా, రేస్లోకి తెచ్చింది. ఇవన్నీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది. అంటే నార్మల్ గా మీరు ఇందాక అన్నమాట చాలా మంచి మాట. ఏదంటే మామూలుగా బ్యాడ్ పీరియడ్ లో ఉన్నప్పుడు అంటారు కదా, మీనమేషాలు లెక్కెట్టుకుంటున్నాడు రా, మీనం మేషం వృషభం లెక్కెట్టుకుంటున్నాడు అంటారు. ఇప్పుడు మీకు జాతకంతో సంబంధం ఏముందండి, మీరే జాతకం మార్చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రియదర్శి జాతకం రేపు మీరు 25వ తారీఖున మార్చిపోతున్నారు. హ్యాపీగా ఉంటుంది సార్ కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా నేను ఎక్కడ ఇప్పుడు చెప్తున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. హ్యావింగ్ సీన్ ద ఫిలిం వెరీ హ్యాపీ. ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్, కూర్చున్నామా ఒక ఫీస్ట్ లాగా, పండగలాగా వచ్చే ఎండ్ వరకు, శుభన్ షాట్ వరకు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి. కానీ మీ మొహం మాత్రం ఇలా వెలిగిపోతుంది సార్. నిజంగా సారంగపాణి జాతకం సినిమా ఎంత బాగుంది మరి నాకు తెలియదు కానీ, బట్ ఆయన ఎవరు మన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ వచ్చి కూడా అతను అసలు నవ్వుతూ తుళ్ళుతూ, అసలు కుర్చీలో కూర్చోలేదు, అతను ఎగురుతూ తుళ్ళుతూ చేసాడు ఇంటర్వ్యూ. ఆయన మీరేమో అసలు కాసుకుంటున్నారు మీరు. అంటే అవునా? మరి డిసెంబర్ 20 రిలీజు. ఐ డోంట్ పుట్ అన్నెసెసరీ రొటీన్ క్వశ్చన్. 5వ తారీఖున అసలు ప్రపంచవ్యాప్త విస్ఫోటనం జరగబోతోంది. అవును, ప్రపంచవ్యాప్త విస్ఫోటనం, పుష్ప విస్ఫోటనం. పుష్పకి పరిమళం కాదు, ఇది విస్ఫోటనం. మీకే రకంగాను అసలు ఇంత పిసరు కూడా బెరుకు అనిపించలేదండి మీకు? బెరుకంటే 2 వారాల్లో ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న షోలు ప్రకారంగా చూస్తే జనరల్ గా మనం లెక్కలు వేస్తే ఎట్లా వేస్తామంటే 3 షోలు 4 షోలు 5 షోలు 4 షోలు వేసుకుంటాం. ఇప్పుడు స్టార్ట్ విత్ ఇది 7 to 8 షోస్ తో స్టార్ట్ అవుతుంది. ఈ ఉధృతంలో చాలా మందిని చూసేయటం మొదలవుతుందండి. మీకు థియేటర్స్ అన్నీ, ఇంకోటి థియేటర్స్కి వెళ్తే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ ఆక్యుపై చేసేస్తాం. ఆల్మోస్ట్ చూడని మనిషి అంటూ ఉండడు. దీనికి 15 రోజులు తీసుకోండి, 14 నుంచి 15 రోజులు తీసేసుకోండి. మీరు మొత్తం అందరూ చూసేస్తారని ఒక క్యాలిక్యులేషన్. అని చూసినా తర్వాత ఆడినా మనకు థియేటర్స్ దొరుకుతాయిగా, మీకు దొరుకుతాయి థియేటర్స్ దొరుకుతాయిగా. మీరు చాలా ఇది నేను లైక్ పీపుల్ లైక్ మనం ఇప్పుడు ఏషియన్ ఫిల్మ్స్ నాకు సునీల్ గారు చేశారు. నాకు ఏ సినిమా
యశోద మొత్తం ఆయనే, టోటల్ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆయనే తీసి చేశారు. నేను అడిగాను, మీరు అన్నమాట నేను కూడా అడిగాను, సార్ 15 లేదు సార్ కృష్ణప్రసాద్ గారు మళ్ళీ షోలు ఇవ్వాలి, ఆ లెక్కన ముప్పాసలు రావట్లేదా మహేష్ బాబు వాయిస్తో, అది వరల్డ్ సినిమా, మరి దానికి మేము ఇవ్వట్లేదా? అప్పటికి దానికి దీని థియేటర్ సెటప్స్ వేరే ఉంటాయి, అవి వేరే ఉంటాయి. అబ్సల్యూట్లీ. పైగా ఇంత పెద్ద ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉండి అంత గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నప్పుడు అండి, మనది హాయిగా ఫ్యామిలీ ఆడియన్స్ లాక్కెళ్ళి సరదాగా వెళ్ళిపోయే ఒక సెపరేట్. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో కొన్ని యూత్ కామెడీలు వచ్చాయండి, చాలా మంచి మంచి కామెడీలు వచ్చాయి మనకి, బాగా ఫ్యామిలీస్కి అబ్బా ఎన్నాళ్ళైందిరా చూసి అదిరిపోయిందిరా అనిపించగలిగే కామెడీ లాగా ఈ మధ్యకాలంలో రాలా. అంటే ఆ కైండ్ ఆఫ్ కామెడీ రాలేదు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ సామాజిక వర్గం మన శ్రీ విష్ణు చేసింది పెద్ద హిట్, అది పెద్ద హిట్, పెద్ద అది ఛాలెంజ్ చేసాడు నాతో శ్రీ విష్ణు. ఏమని నేను అన్నాను, మరి నీ సినిమా ఒకవేళ నవ్వు రాలేదనుకో, ఇది నవ్వించలేకపోయింది అనుకో, టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తావా అని అడిగా. ఇచ్చేస్తాను సార్ అని. అదే మేము అదే తమ్ముళ్ళు కూడా పెట్టాం. నిజంగానే అంత పెద్ద హిట్ అయింది. చాలా పెద్ద. ఇప్పుడు మీరు అది చెప్పగలరా? అయితే ఏంటంటే ధైర్యంగా చెప్పగలరా మీరు? నా సినిమా నవ్వకపోతే ఏమండి, ఇవన్నీ నేను అటువంటి ఎప్పుడు ఏటికి ఎదిరాను. లేదు వన్ థింగ్, నాకు ఆ మనస్తత్వం కాదు, మీరు అలా మాట్లాడే మనిషి కాదు. నేను అలా మాట్లాడాను, కొంచెం సంసార పక్షమైన మనిషి, కన్విన్స్ అయ్యి. ఇప్పుడు భగవంతుడు కాదు సార్, ఇవన్నీ పక్కన పెట్టి ఈశ్వరుడు అనుగ్రహం ఉన్న తర్వాత దేవుళ్ళు వాళ్ళకి బాగా ప్రేక్షక దేవుళ్లే కాదు సార్, వాళ్ళు ప్రేక్షక రాక్షసులు కూడా. ఎప్పుడు మీ సినిమా కాదండి, ఇరిటేట్ చేస్తే హాయిగా వచ్చి కూర్చోబెట్టినా సరదాగా వెళ్ళిపోండి, ఓ ట్విస్ట్లు భయంకరమైన మీకు కథ చెప్తాను, ఈ కథ అంత హ్యాపీగా వచ్చావా ఎంజాయ్ చేసేయండి. అదే. కానీ నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీ వ్యక్తిత్వం, మీ కుటుంబ నేపథ్యం, మీ సంప్రదాయాలు, మీ ఆచారాలు, మీ భక్తి, మీ పూజలు, మీ వ్యవహారానికి అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎలా సరిపోయింది అనేది నాకు ఎప్పుడు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఎప్పుడు నాకు ఆ డౌట్ వస్తుంది. నాకే డౌట్ వస్తుంది నా మీదే, ఎందుకు నేను దీంట్లోకి వచ్చాను. అసలు విశ్వనాథ్ గారు అంటుండేవాడు, ఏమిటోరా నీ పేరు చెప్పి నువ్వేదో ఆ కోర్టులో ఉంటుంటావు, అసలు వింటేనే భయం వేస్తుంది అంటాడు. మరి ఆయన అంత స్థాయిలో ఉన్న మనిషి అంటే, ఒక అప్పర్ మిడిల్ లైఫ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ విశ్వనాథ్ గారికి, మా మాయకి చంద్రమోహన్ గారికి ఉంది. బాలు గారు ఏంటంటే ఉన్నంతలో ఆయన హాయిగా ఒక చక్కటి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేశాడు. ఆయన ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఆస్వాదించాలని తెలుసు అనుకునే మహానుభావుడు. ఇంకా ఒక బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ మనిషికి ఆ చిన్న ఏజ్, అందరికంటే ఆ చిన్న ఏజ్ ఆయన. అంటే చిన్న పైన 74 ఈజ్ నాట్ ఏ బిగ్ ఏజ్. ఆయన ఇంకొక 10 ఏళ్ళు అద్భుతంగా పాడేవాడండి. జీవితాన్ని బాగా అనుభవించాలనుకునే మనందరి ప్రాపర్టీ కదా ఆయన, పాడకపోతే పోయే అసలు రోజు ఉన్నారు ఆయన ఉన్నారు. కాబట్టి అలా అనుకునేవాళ్ళు మాట వాళ్ళందరూ. నిజంగానే మీరు నిజంగా ఇంతలాగా మీరు నెట్టుకు రావడం, జారిపోయాడు కృష్ణప్రసాద్, నూతలు పెట్టిపోయాడు, గాలం వేసిన దొరకట్లేదు అన్న రోజు నుంచి మళ్ళీ ఈ రోజున మీరు మళ్ళీ తొడగొట్టి చెప్పే కదా సార్, నేను భగవంతుని కోరుకునేది ఆ ఎగ్జిట్ అనేది గౌరవప్రదంగా హాయిగా అది ఇప్పుడు కాదులేండి. మీరు ఒకరు, నేను అదే ఇందాక అన్నది, ఇంటర్వ్యూలు బ్లాక్ అయింది, ఇప్పుడే పాప్కార్న్ అని తిన్నాం, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఇంకా బాగా మంచి కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఏమో రేపు ఎవరితో తీస్తారో ఎవరికి తెలుసు. ఇప్పుడు మీరు అన్నట్టే టైం ఎవరో ఫోన్ వచ్చింది అర్జెంట్ గా, పెద్ద హీరో ఫోన్ చేసి కృష్ణప్రసాద్ మీరు అన్నారే ఒకటి జరుగుతుంది సార్. నేను హీరోలు అన్నారు ఇందాక, హీరోలు అన్నారు, నేను కథలను పట్టుకుని కథ పట్టుకుని హీరో దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు కథలు ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక కథ నచ్చిందండి, మీకు దొరికింది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారే చెప్పాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ స్టోరీ చెప్పారు అనుకోండి, వెళ్తంత స్టార్స్ కాకపోవచ్చు, మనకు తెలియదు, మన కథను బట్టి ఏం చెప్పగలరు కాదు సార్, అది కథను బట్టి. అదే నేనున్న ఉదాహరణ చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. ఇప్పుడు ఏం కృష్ణప్రసాద్ ఏం జరుగుతుంది అనే దానికి ఒక సమాధానం. ఇప్పుడు యశోద డైరెక్టర్స్ ఉన్నారు, మంచి స్క్రిప్ట్లు 2-3 చేసి పెట్టుకున్నాం మేము, దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉంది, బ్రహ్మాండంగా జరగదమ్మా, ఒక మంచి షేప్కి వచ్చింది, డెలివరీ చేద్దాం. అక్కడ అది చిన్న స్థాయి ఉంటుంది, మధ్య స్థాయి ఉంటుంది, కొంచెం పెద్ద స్థాయి ఉంటుంది. 3 కథలు హ్యాపీగా చేసి పెట్టుకున్నాం. అట్లాగే మన మోహన్ కృష్ణ గారిది మళ్ళీ నాకు ఒక సినిమా చేద్దామని ఇద్దరం మనస్ఫూర్తిగా అనుకున్నాం. మీరు కాదు అనుకునేది, మీ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ అడుగుతారు, ఎగ్జిబిటర్స్ మళ్ళీ ఇంకో సినిమా చేయండి, 2 పొలిమర్ 2 అలాగే అడిగారు.
మీరు పొలిమేర 2 థియేటర్స్ చేయండి అని మిమ్మల్ని అడుగుతారు. మా ఇద్దరిదే అదొకటి, ఇద్దరం పాజిటివ్గా ఒకటి అనుకున్నాం. తర్వాత నాకు బాగా ఈ మధ్యన పవన్ సాధినేని అని చెప్పి అవును వినుంటారు, అతను ఒకడు బాగా నచ్చాడు, అతనితో కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు అతను దుల్కర్ సల్మాన్ మన గీతా ఆర్ట్స్ది చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ అంటే మన ఇద్దరు గుండం గంగరాజు గారి అబ్బాయిను సందీప్, అవును, తర్వాత మన దత్తు గారి పాపలో ఇద్దరు కలిపి ఒక చిన్న అది జరగబోతుంది నెక్స్ట్ మంత్. ఆ నెక్స్ట్ సినిమాకి ఆల్రెడీ మేము ఇద్దరం కలిపి అంటే మొన్నే చేద్దాం అనుకున్నది, ఇది కొంచెం ముందుకు రావటం వల్ల ఇది అయిన తర్వాత నేను చేస్తున్నాను. ఇలా నా ప్రయత్నాలు ఏది ఆపలా. అంటే మీరు ఇందాక అన్నది చూడండి, ఇప్పుడు యశోద డైరెక్టర్స్ 3 స్క్రిప్ట్లు ఒకటి ఇమీడియట్ గా సెకండ్ థర్డ్ పెద్ద బిగ్ స్టేజ్ అన్నదానికి ఏ హీరో అయితే బాగుంటారని మీ లెక్క. నేను ఓకే, మీరు ఎందుకంటే ఏ బి అని మీరు ఎలా కేటాయిస్తారో కానీ కొంచెం కింద స్థాయి మామూలు ఇప్పుడు రెగ్యులర్ హీరోలు ఉంటారు కదా, అదే టాప్ కాకుండా అదేలేండి, పాన్ ఇండియా స్థాయిగా టైర్ 1 టైర్ 2 టైర్ 3 టైర్ 3లో ఉన్నారు మీరు. సార్ ఇవన్నీ జరిగినప్పుడు హ్యాపీగా అన్ని మీకే ముందు తెలుస్తాయి. ఆయన ఆ పాజిటివ్ వర్క్ మాత్రం ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే ఆ వర్క్ అనేది ఎనార్మస్గా జరుగుతూనే బ్రహ్మాండంగా జరుగుతాం, రాత్రి మావులు జరుగుతూనే ఉంటాయి, అది ప్యారలల్గా జరిగిపోతూనే ఉంటాయి. అయితే ఒకటి పూర్తిగా ఇప్పుడు మనం చేసే పని మనకు పూర్తిగా నచ్చాలండి. నేను అదొక్కటి అనుకున్నాను. అది ఇప్పుడు నాకు మనస్ఫూర్తిగా నచ్చి ఏదో హాఫ్ హార్టెడ్గా నేను చేసి కొన్ని తప్పులు చేశాను సార్, అనుభవించాను. నేను ఇందాక మీకు ఒకటి చెప్పా కదా, కారణం ఎవరండి అంటే నేనే కారణం అంటే ఏదో ఈ కాంబినేషన్ బాగుంటుందేమో ఇప్పుడు వాడిని నమ్మట్లేదు మీరు, అసలు వాడిని నమ్మట్లేదు, జీవితంలో దగ్గరకు కూడా రానివ్వట్లేదు వాడిని. ఎవరిని? వాళ్ళని కాదండి, ఎవరిని కథని, అది ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు మీరు. అలాంటి కృష్ణప్రసాద్ దగ్గరికి రాని, అలాంటి కృష్ణప్రసాద్ నమ్మని అది 1-2 తప్పులు చేశా. అంటే నాకు తెలిసి మిత్రుడు అనేది లైన్ నచ్చి కూడా కొన్ని సక్సెస్ కావు. ఇప్పుడు అనగనగా అమ్మాయి అనేది తీయటంలో ప్రాబ్లమే కానీ కథ చాలా మంచి కథ. అవునండి, మీకు అప్పుడు ప్రెస్ మీట్ లోనే సరిగ్గా పడలేదు, అది మీకు డైరెక్టర్ కి గుర్తుంది నాకు ఆ రోజు ఈ రోజు. ఇట్లా అది ప్రాబ్లం. ఇప్పుడు మంచి ఒకటే మనసా వాచ కర్మణ అనే పూర్తిగా నమ్మిన పనే చేస్తారండి, ఎవరైనా అదే పని చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాక ఎంత సంతృప్తిగా చెప్పారండి, ఇది యశోద చేసిన డైరెక్టర్లు 3 కథలు చేశారండి, సంతృప్తిగా చేస్తానండి. వాళ్ళకి ఒకటే చెప్పా, మనకు ఎవరిని హీరో ఓకే చేస్తే గుడ్, లేదా కొత్తలతో చేద్దాం. అది ఇప్పటికైనా మీరు చేస్తారా పోనీ యాక్టర్ గా? ఆ నమ్మకంగా కదా, యాక్టర్ గా మీ సినిమాల్లో కూడా మీరు చేసుకోరా? ఏం మరి విశ్వనాథ్ గారి శుభ సంకల్పంలో ఆయన డైరెక్షన్ ఉన్నాయి కదా చేసింది, అది కూడా వస్తే చూద్దాం తప్పకుండా. రియలీ సార్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. మీ జర్నీ అద్భుతమైన జర్నీ. నిజంగా మీ జర్నీని చూసిన వాళ్ళు ఆ ఓపిక, ఆ సహనం, ఆ మంచితనం, బాలుగారు చెప్పినట్టుగా పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ అవుట్లుక్, అందరితో మంచి అనిపించుకుని చక్కగా హాయిగా అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి హీరోలు కానీ అంటే చెడ్డ రిలేషన్స్ మెయింటైన్ చేసేంత కెపాసిటీ దేవుడు మీకు ఇవ్వలేదు. అందరితో హాయిగా ఉండి ఆ చక్కటి అలాంటి ఆ అట్మాస్ఫియర్ లోంచి అలా వెళ్ళిపోవాలండి. సినిమా అనే ఒక పేజీ ఉంది, సినిమా అనేది ఎప్పుడు ఉంటుంది, వస్తుంటారు పోతుంటారు. దాంట్లో నాకంటూ ఒక పేజీ, ఆ పేజీలో 4 లైన్ల 2 లైన్ల 3 లైన్ల ఉండాలి. అయ్యా టైం ట్రావెల్ గురించి సినిమాల గురించి ఒక చాప్టర్ రాసినప్పుడు మీ సినిమా కూడా ఆదిత్య 369 ఇండియన్ సినిమాలో దానికి ఒక చాప్టర్ ఉంది. 100% కృష్ణప్రసాద్ శివలంక అని 100% వచ్చి తీరుతుంది. మీ చాప్టర్ మీరు మొదటే దేవుడు మీకు ఇచ్చేసాడు, కేటాయించేసాడు. ఇంక ఇదంతా ఏంటంటే మీకు ఇంకా బోనస్. మీ జర్నీ అన్నది ఇప్పుడు ఈ సక్సెస్ అంతా బోనస్ సార్ మీకు. అది లేకపోతే నేను అసలు చాలా ఇబ్బంది పడేవాడు సార్. ఈ సక్సెస్లన్నీ నన్ను వెనకాతలు ఉన్న నేను చేసిన తప్పులన్నిటికీ క్లియరెన్స్లు కావాలి, మరి హ్యాపీగా చేసుకుని ఇప్పుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి. అశ్విని దత్ గారు కూడా మధ్యలో స్లాక్ పీరియడ్ వచ్చింది ఆయనకి. మరి ఈ రోజున చెత్తకొట్టేశారు ప్రపంచం అంతా. అసలు కల్కి పేరు కల్కి కమోషన్ బ్రిలియంట్. ఆయనకి హి ఈస్ బ్లెస్డ్ విత్ two children of course 3 but 2 are in the 3 కానీ ఏం సార్ పాపం మనం సక్సెస్ ఊరికినే రాదు సార్. రాత్రి ఎంత అంత నరాలు చాలా కష్టపడతారండి ఇద్దరు. రాత్రి కూడా తపన దత్తు గారిలో ఉండేది కదండి, మీకు తెలుసు కదా. బాగా తీయాలి ఈజ్ అ మేకర్. అవునండి, ఈజ్ అ మేకర్. అస్సలు నాకు ఇష్టమైన నిర్మాతల్లో నిజంగా దత్తు గారు. చాలా మందిని గౌరవం వేరు ఇష్టం వేరండి. గౌరవం వేరు ఇష్టం వేరు.
నాకు అరవింద్ గారు అంటే చాలా గొప్ప గౌరవం. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆయన కరెక్ట్ గా వ్యాపారాన్ని దక్షత, వ్యాపారంగా కింగ్. అలా చాలా మంది ఉన్నారు మన ముందు, గొప్ప గొప్ప వాళ్ళు. లైక్ ప్యాషన్ ఉండి దెబ్బతిన్న వాళ్ళలో మనకి విజయలక్ష్మి విక్రమరావు ఎంత గొప్పవాడు అండి. దేవర ప్రసాద్ అసలు వెనక ముందు చూసేవాడు కాదు, చేయండి అనేవాడు. దేవర ప్రసాద్ గారు, దేవర ప్రసాద్ గారు ఎంతంత గొప్ప నిర్మాతలు. దర్శనరాజు గారు ఏమైపోయారు? దర్శనరాజు నిజమేనండి. అలా కాకుండా అర్జున్ రాజు గారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ లాస్ట్ 10 years స్పాన్ కనుక తీసుకుంటే మనం టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చిన వాళ్ళు అశ్విని దత్ గారు, మీరు. నాది కాదు సార్, ఏమంటారంటే చాటుకున్నానేమో అంత అనమాట అనకూడదు. అంటే ఆయనది హై ర్యాంక్ అని ఇందాక మీరు అన్న టైర్ 1 హై టైర్, నేను ఉనికిని చాటుకుంటాను హై టైర్. మీరు మీ ఆనందం, మీ ఆత్మానందం మీ బుగ్గల్లో, మీ కళ్ళల్లో, మీ నవ్వులో అసలు నేను అయినో సినిమాతోనండి 100%. మీరు అన్నారే ఈ టైప్ 2లో వాటిలో కృష్ణప్రసాద్ అబ్బా ఏంటి అంత సైలెంట్గా ఉన్నాడు, భలే మంచి సినిమాలు తెస్తున్నాడు అని అనిపించుకునే మరొక నాకు ఒక గార్లెండ్ అండి. సారంగపాణి 100%. ఎందుకంటే నేను వరుసగా ఈ 3 సినిమాలు చేసిన తర్వాత ఈ 3 సినిమాలు 4వ సినిమా ఇది. 100% అది అనిపించుకుంటాను. వెరీ గుడ్. అంత ఆత్మసంతృప్తి. నిజంగా మీ ఇద్దరికి, నేను డైరెక్టర్ కి మీకు ఇద్దరికి కూడా నేను అభినందనలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, యాజ్ ఎ సీనియర్ మీడియా పర్సన్ ఇద్దరు అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే, అంటే అన్లెస్ అండ్ అంటిల్ ప్రోడక్ట్ అంత ఎఫెక్టివ్ గా లేకపోతే ప్రేక్షక దేవుడు మనం ఆర్టిఫిషియల్ గా మాట్లాడాల్సి తెలిసిపోద్ది. జనాలు చూస్తున్నారు ఈయన ఊరికే గాలి 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 కృష్ణప్రసాద్ గారు కావచ్చు, శివలంకి కృష్ణప్రసాద్ గారు కాదండి, ఈయన పేరు గాలి కృష్ణప్రసాద్ గారు. బట్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు ఇంకా ఎగ్జిట్ ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతే, వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు ORR ఇప్పుడే ఎక్కారు, ఎగ్జిట్ ఎక్కడో ఉంది, ఇంకా చాలా దూరం ఉంది. అంచేదా విన్నారా? హ్యాపీగా మీ సిగ్నల్స్ ORR మీద బాగా పనిచేయాలని, పెట్రోల్ మధ్యలో అయిపోకుండా మీరు ముందే పెట్రోల్ ట్యాంక్ వేయించుకుని. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ గ్రేట్ సక్సెస్. అందరికీ నా నమస్కారములు. అందరూ ఈ సారంగపాణి జాతకం సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది ఈ శివలింక కృష్ణప్రసాద్ గారు అనే నేను, ఆయన తాలూకా ప్రయాణం ఇప్పటి వరకు మీరు అంతా విన్నారు. చాలా కష్టం, ఎందుకంటే ఆయన జీవితంలో పాయింట్ ఏంటంటే, కెరటన్ నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకన్నా ఒక కవితకి ప్రతిరూపం ప్యాంటు షర్ట్ వేస్తే కృష్ణప్రసాద్ గారు అనమాట. ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు బ్రహ్మాండంగా మళ్ళీ ఫినిక్స్ మోడల్లో బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ మైండ్తో, స్ట్రాంగ్ కన్విక్షన్తో డిసెంబర్ 20వ తారీఖున మళ్ళీ మేము పేల్చేస్తాం, సారంగపాణి జాతకం చాలా బాగుందని పంతులు గారు అందరూ చెప్పారని చెప్తున్నారు ఆయన. అంచేత వీ విల్ టేక్ ఇట్, వీ విల్ రిసీవ్ ఇట్ అండ్ వీ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.